వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. బీఆర్ఎస్ పార్టీలో సంక్షోభం ముదిరింది. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే స్వయంగా కేసీఆర్ కుమార్తె పార్టీ సీనియర్ నేత శాసన మండలి సభ్యురాలైన కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసేంత వరకు వెళ్ళింది. అయితే ఇది ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్కు పార్టీ నాయకత్వానికి ఒక తప్పనిసరి పరిస్థితిని కవిత క్రియేట్ చేసినట్టుగా కనపడుతోంది. ఆమె ఒకదాని వెంట ఒకటి బుల్లెట్ లాంటి మాటలతో పార్టీని ఇరకాటంలో పెట్టే విధంగా, పార్టీ నాయకత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా కుటుంబ సభ్యులని, సొంత అన్నని, కజిన్ బ్రదర్ని, మేనబావని, వీళ్ళ ముగ్గురిని ఇరుకున పెట్టే విధంగా, వీళ్ళ ముగ్గురి మీద ఒక రకమైన అవినీతి ముద్ర లేకపోతే ఇంకొక రకమైన ఆరోపణలు చేస్తూ తెలుసో తెలియకనో ఉద్దేశపూర్వకంగానో లేకపోతే ఉద్దేశం లేకుండానో తెలియదు కానీ పరోక్షంగా కేసీఆరే ఇబ్బంది పడే విధంగా చేసిన వ్యాఖ్యలు గడిచిన 3-4 మాసాలుగా పెరిగి ఇవాళ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసే స్థాయికి వచ్చాయి. సో బీఆర్ఎస్ పార్టీలో ఒక ఇదేంటంటే అక్కడ క్రమశిక్షణ కమిటీలు ఉండవు, షోకాజ్ నోటీసులు ఉండవు. డైరెక్ట్గా నాయకుడికి ఇష్టం లేకపోతే పంపించేస్తారు. వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి, అంతే. ఇంకంతే. మన మిగతా పార్టీల్లో లాగా కొంచెం డెమోక్రటిక్ ఇది కనిపించదు, అక్కడ తీసేయడమే. సరే, ఓకే, ప్రాంతీయ పార్టీల్లో చాలా ప్రాంతీయ పార్టీల్లో ఈ ధోరణి ఉంది, అట్లాంటిదే ఇక్కడ కూడా ఉంది. అయితే కవిత ఎందుకు ఈ స్థాయి వరకు తెగే వరకు ఎందుకు లాగారు? లాగితే తెగుతుందని తెలుసు ఆమెకి, అయినా తెగే వరకు ఎందుకు లాగారంటే తెగాలనే లాగినట్టు కనబడుతుంది. ఎందుకంటే పార్టీలో కానీ లేకపోతే నట్టింట్లో కానీ, పుట్టింట్లో నట్టింట్లో కానీ తనకు ఎంట్రీ ఉండడం లేదు, తనను రానివ్వడం లేదు అనేది ఆమె బాగా ఆ విషయంలో బాగా సఫికేట్ అయినట్టు కనబడుతోంది. తండ్రి చుట్టూ ఉన్న కోటరీ, దాన్ని ఆమె దయ్యాలుగా పోల్చారు. ఆ మధ్య మా నాన్న చుట్టూ దయ్యాలు ఉన్నాయని. ఆ తండ్రి చుట్టూ ఆమె చెప్పే దయ్యాలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఆ కోటరీ, మనం కోటరీ అందాం, ఆమె దయ్యాలు అంటుంది. ఆ కోటరీ ఆమెని తండ్రి దగ్గరికి రానివ్వడం లేదు అనేది ఆమె చేస్తున్న ఆరోపణ. తను చెప్పే మంచి మాటల్ని తండ్రి దగ్గరికి చేరకుండా ఆపుతున్నారు అనేది ఇంకొక ఆరోపణ. అసలు వీళ్ళందరూ కలిసి తండ్రి పైన కుట్ర చేస్తున్నారు, తద్వారా పార్టీని నాశనం చేస్తున్నారు అనేది ఇంకొక ఆరోపణ. అన్నిటికంటే పెద్ద ఆరోపణ ఏంటంటే కాళేశ్వరం అవినీతి లేకపోతే కాళేశ్వరం స్కామ్ ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం దాని మీద సిబిఐకి జీవో కూడా ఇచ్చింది, సిబిఐ విచారణ జరపాలని. దీంట్లో కీలక పాత్ర, ఈ స్కామ్లో కీలక పాత్ర హరీష్ రావుదే, అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావుదే అని ఆమె కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడారు నిన్న. నిజాలు అబద్ధాలు కాసేపు పక్కన పెడితే ఒక పెద్ద గ్యాప్ అయితే ఉంది ఇంట్లో. ఫస్ట్లో అన్నా చెల్లెల మధ్య చాలా క్లియర్గా కనపడింది. అయితే అప్పుడు సొంత అన్న, ఆమె కజిన్ బ్రదర్ సంతోష్ రావు, వాళ్ళిద్దరూ మీదనే ఆమె ఫోకస్ ఉండిందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు రెండో ఇన్నింగ్స్కి వచ్చేసరికి ఏమైందంటే సంతోష్ రావుతో పాటు హరీష్ రావు, వీళ్ళిద్దరు మెయిన్ టార్గెట్గా మాట్లాడారు ఆమె నిన్నటి నుంచి. అక్కడ ఆమె కేటీఆర్ టాపిక్ లేదు. మరి కేటీఆర్ టాపిక్ ఎందుకు లేదు అనేది మనకు తెలియదు, కానీ ఆయన టాపిక్ లేదు. సో డైరెక్ట్గా హరీష్ రావు, సంతోష్ రావు టార్గెట్గా ఒక పెద్ద అవినీతి ముద్ర, అనకొండలు అనే పెద్ద పదం కూడా వాడారు. దీంతో వెంటనే పార్టీ నిన్న రియాక్ట్ అయింది. హరీష్ రావుని 6 అడుగుల బుల్లెట్ అంటూ ట్వీట్ చేయడం ద్వారా, పార్టీ అఫీషియల్ అకౌంట్లో ఎక్స్ అకౌంట్లో ట్వీట్ చేయడం ద్వారా ఆయనను పార్టీ సమర్థించుకుంది. ఆ తర్వాత ఆ ట్వీట్కి కేటీఆర్ గారు కూడా ఇంకో ట్వీట్ చేసి వాళ్ళ బావని, పార్టీ నేతను సమర్థించుకున్నారు. తద్వారా వీఆర్ విత్ హరీష్ అని చెప్పకనే చెప్పారు నిన్ననే.
అది ఇక పార్టీలో చర్చోపచర్చలు జరిగిన తర్వాత ఇక దీన్ని ఇంతటితో ఆపితే బాగుండదు అనుకున్నారో ఏమో సస్పెన్షన్కి నిర్ణయం తీసుకున్నారు. అయితే గతంలో పార్టీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగం మీద కానీ లేకపోతే అక్కడ జరిగిన తతంగం మీద కానీ ఆమె రాసిన లేఖ అప్పుడు కానీ ఆ లేఖ లీక్ అయిందని చెప్పి ఆవిడ ఎయిర్పోర్ట్లోకి వచ్చి మాట్లాడిన మాటల మీద కానీ మా నాన్న చుట్టూ దెయ్యాలున్నాయని మాట్లాడిన మాటల మీద కానీ లేకపోతే పార్టీలో ఒకరిద్దరు సీనియర్ నాయకుల్ని ఆమె కొంచెం పరుషమైన పదజాలంతో దూషించినప్పుడు కానీ, ఎందుకంటే వాళ్ళు ఆమె గురించి మాట్లాడారు కాబట్టి, ఆమె ఒట్టిగిన మాట్లాడాలి, వాళ్ళు ఆమె గురించి మాట్లాడారు కాబట్టి ఆమె వాళ్ళని కొంచెం పరుషమైన ఘాటైన పదాలతో మాట్లాడారు. ఏ సందర్భంలోనూ ఆమెపై చర్య తీసుకోలేదు. కాళేశ్వరం అవినీతి మీద మాట్లాడేసరికి వెంటనే రియాక్ట్ అయ్యి సస్పెండ్ చేశారు. ఇక ఇది కంటిన్యూ అవుతుందేమో. ఇప్పుడు ఆమె ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని ఆలోచనలో ఉన్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అంటే ఆమె పార్టీ వర్గాలు, ఆమె పెట్టబోయే పార్టీ వర్గాలు, లేకపోతే ఆమె సంస్థ తెలంగాణ జాగృతి అనే సంస్థ ఉంది కదా, ఆ సంస్థ వర్గాలు చెప్తున్నాయి. దానికి సంబంధించి ఇవాళ ప్రెస్ మీట్ పెడతారు, ప్రకటిస్తారన్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకి ఆమె పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఇక్కడ మిగిలింది ఏంటి అంటే, చివరికి కవిత విషయంలో కేటీఆర్ హరీష్ రావులదే పైచేయి అయ్యిందా, కేసీఆర్ని ఒప్పించడంలో కానీ లేకపోతే ఈ జరుగుతున్న డ్యామేజ్ కంట్రోల్కి కవితను సస్పెండ్ చేయక తప్పదు అనే విషయంలో కానీ పార్టీ నాయకులు కేసీఆర్ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. దానికి కారణం వీళ్ళేనా? మరి ఇంత జరుగుతుంటే ఆమె అన్నట్టుగా హరీష్ రావు, సంతోష్ రావు లేకపోతే ఇంకొక రావు ఎవరో కుట్ర చేస్తుంటే కేటీఆర్కి తెలియదా, కేసీఆర్కి తెలియదా? వాళ్ళంత అమాయకులా? కవిత గారే ఎలా పట్టుకోగలిగారు వీళ్ళు కుట్ర చేస్తున్నారని? అక్కడున్న మతలబ్ ఏంటి? ఇక నెక్స్ట్ కవిత స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి? ఆమె సొంత పార్టీ పెడతారా, ఇంకేదన్నా షెల్టర్ చూసుకున్నారా? ఆల్రెడీ చాలా మంది సొంత పార్టీ ఆల్రెడీ రిజిస్టర్ కూడా అయ్యింది అంటున్నారు, తెలియదు మనకి. ఒకవేళ పెట్టిన తర్వాత ఆమె స్టాండ్స్ ఎలా ఉండబోతున్నాయి? ముఖ్యంగా అన్న, బావ, తమ్ముడు, ఈ ముగ్గురు టార్గెట్గా తండ్రిని ఒక దేవుడిగా చెప్తూనే, కేసీఆర్ నీడ తన మీద ఉండేలా చూసుకుంటూనే వీళ్ళ ముగ్గురు టార్గెట్గా రాజకీయం చేయబోతుందా కవిత? పాలిటిక్స్ అంటే చాలా కాస్ట్లీ అఫైర్. ఒక పార్టీని నడపడం అంటే ఆషామాషి విషయం కాదు, వేల కోట్లు కావాలి. మరి అంత డబ్బు కవిత గారి దగ్గర ఉందా? ఉంటే ఎక్కడిది? ఆ ప్రశ్న కూడా వస్తుంది సహజంగానే. సో ఇట్లాంటి అంశాలన్నీ చాలా ఉన్నాయి. తర్వాత ఈ డ్యామేజ్, ఇంకెంత డ్యామేజ్ చేయబోతోంది ఈమె? అసలు బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఇది బీఆర్ఎస్ పార్టీలో సంక్షోభం ముదిరిందనే అనుకోవాలా, లేదా కుటుంబంలో సంక్షోభంగా చర్చలో తెలంగాణ జాగృతి అయితే పార్టీ ప్రస్తుతానికి సంస్థ, ఆ సంస్థకు సంబంధించిన కీలక నేత సీనియర్ జర్నలిస్ట్ కూడా అయిన ఇస్మాయిల్ గారు ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి, శాసన మండలి సభ్యులు అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. అండ్ బీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు అయిన డాక్టర్ చెరుకు సుధాకర్ గారు ఉన్నారు. అలాగే తెలంగాణ ఉద్యమకారులు గాదే ఇన్నయ్య గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా సుధాకర్ గారు, నమస్తే. డాక్టర్ సుధాకర్ గారు, అవునవును, అంటే చాలా రోజుల తర్వాతనే పెద్ద ఇది కూడా వచ్చింది కదా, అందుకని మీలాంటి వాళ్ళని కూడా తీసుకోవాల్సి వచ్చింది. తప్పదు కదా మరి. సరే, ఎనీవే సుధాకర్ గారు, ఇది ఒక సంక్షోభం లాంటిది అని అనుకోవచ్చా? ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ లేదా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ చాలా సంక్షోభాలు చూసింది. బయటి సంక్షోభాలు ఇప్పుడు మీకు తెలియదు కాదు. ఎంతో మంది ఎమ్మెల్యేలు రావడము, పోవడము, ఒక్కో దశలో తెలంగాణ భవన్ మీద దాడి చేస్తున్న వదంతులు కూడా జరిగి, అసలు పార్టీ పుట్టుకలోపనేది పబ్బులో ఏదో దేంట్లో పుట్టి దేనిలో కలిసిపోద్ది అన్నారు. అక్కడి నుంచి మొదలు పెడితే ఇప్పటి దాకా వచ్చింది. నిజంగానే అన్నట్టు ఏదంటే ఒక సంక్షోభం బయట తెలంగాణ వ్యతిరేకుల నుంచో ఇతర పార్టీల నుంచో వస్తే వేరే గాని, జనరల్ గా పార్టీ అధినేత యొక్క కూతురు దగ్గర నుంచి వచ్చే సంక్షోభం ఏదైతే ఉందో
దీన్ని పరిష్కారం చేయడానికి వారు గతంలో కొంత వెనుక ముందు ఎటుదారి తీస్తున్నట్టు కొంచెం ఉన్నప్పటికీ కూడా నిన్న కవిత మాట్లాడిన తీరు గాని, కవిత ఎంచుకున్న అంశాలు గాని ఈ క్రైసిస్ టైంలో మాత్రం తప్పకుండా వారిని అనివార్యంగా ఒక క్రమశిక్షణ చర్యకు నెట్టినే అని చెప్పేసి భావిస్తా ఉన్నా, లేదా ఐచ్ఛికంగానే వారు చేసి ఉంటారు. ఎందుకంటే గతంలో ఆయన మీరు అప్పటి నుంచి ఏదో సాఫ్ట్ కంట్రీ ఉండాలనుకుంటున్నారు కానీ నాకు తెలిసినంత వరకు ఆమె గతంలో ఆ పేపర్ సందర్భంగా మాట్లాడిన మాటలను బట్టి ఆయన ఆల్మోస్ట్ ఆమెను ఎప్పుడు కూడా ఫామ్ హౌస్ రావడానికి ప్రయత్నం చేసినా కూడా పెద్ద స్పేస్ ఇవ్వలేదని చెప్పేసి కూడా నాకు అనగా విన్నా. నాకు నిజంగా అయితే తెలీదు. అందులో నాన్ పొలిటికల్ బయటికి సంబంధం ఆ విషయాలు కూడా మనం మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. కానీ వాళ్ళైతే చాలా నిర్ణయంతో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇమీడియట్ గా అది అమలైంది. నిన్ననే కూడా మీ అందరికీ మీ అంత ప్రెస్ కూడా తప్పకుండా సస్పెండ్ చేస్తారనే వార్తలు వచ్చినాయి. అదే ప్రకారంగా జరిగింది. అది ఇప్పుడు జరిగిన తర్వాత వారు ఏం చేస్తారు, ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు వేరే సంగతి. కానీ డెఫినెట్ గా ఈ క్రైసిస్ టైంలో అంటే తెలంగాణ సమాజంలో ఒక సంక్షోభం వస్తున్న సందర్భం, తెలంగాణ నీటి వనరులకు సంబంధించి విస్తృతమైన చర్చ జరుగుతున్న సందర్భం, ఆ సందర్భంలో కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా చెప్పేటువంటి శాపనార్థాల మధ్య ఒక నాయకుడు దానికి కర్త కర్మ క్రియా కేసీఆర్ అని చెప్పేసి టార్గెట్ చేసిన సందర్భంలో హరీష్ రావు అవినీతి వలన ఇట్లా జరిగిందని చెప్పేసి ఒక మాట ఏదైతుందో హరీష్ రావు అదే పిలిచి ప్రత్యేకంగా కాళేశ్వరం కోసం పెట్టుకున్న స్పెషల్ అసెంబ్లీ సమావేశం ఒక పర్పస్ లో వాస్తవంగా మాట్లాడుకోవాలంటే మనందరం కూడా తెలుసు చాలా విషయాల్ని టేబుల్ మీద పెట్టడంలో కానీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి హరీష్ అనడంతో పాటు చాలా సందర్భాల్లో తెలిసి తనకు ఏది పడితే అది జూపల్లి గారు మిగతా వెంకటరెడ్డి గారు చాలా మంది మాట్లాడినప్పుడు సరిచేసి మీకు అవగాహన లేదని దాన్ని కూడా స్పష్టంగా తెలంగాణ సమాజంలో పెట్టిన సందర్భంలో నిజంగా మాట్లాడుకోవాలంటే హరీష్ రావుకున్న సబ్జెక్ట్ ప్రజెంటేషన్ అనేది జనరల్ దట్ ఈస్ డిఫరెంట్ ప్లీజ్ డాక్టర్ సుధాకర్ గారు. ఇప్పుడు హరీష్ రావు గారికి ఎంత సబ్జెక్ట్ ఉంది అనేది అందరికీ తెలుసు. ఆ పార్టీలో నేను కూడా ఎవరు అప్రిషియేషన్ కోసం చెప్తలేను. ఇది అంటే నేను ఇక్కడ ఆ పార్టీ అడ్వాంటేజ్ తీసుకున్న సందర్భంలో ఆమె కరెక్ట్ గా అదే టైం కు ఈ రకమైన ఆరోపణ చేయడం ఏదైతుందో ఇది మొత్తం కూడా డిస్టార్ట్ చేసినట్టు అయిపోయింది. అది పార్టీకి డ్యామేజ్, అది హరీష్ రావుకు డ్యామేజ్. అదేవిధంగా తెలంగాణలో ఓ ఉద్యమ పార్టీ ఇంకా ఉండాలి అని చెప్పి ఆశపడ్డటువంటి వారు వస్తుంటూ వాళ్ళందరూ కూడా నష్టం జరిగేటువంటి సందర్భమే ఉంది. అంటే మీరేమనుకుంటున్నారు, ఇది ఎవరి ప్రయోజనాల కోసమో ఆమె ఈ స్టాండ్ తీసుకున్నారు అనుకుంటున్నారా? ఎవరి ప్రయోజనాల కోసం కంటే ఆమె ప్రయోజనం కూడా ప్రధానమై ఉండవచ్చు. అంటే రాజకీయాల్లో ఇది సన్నాసుల మతం కాదని చెప్పేసి కేసీఆర్ అన్నారు కదా, మరి వారి పరిస్థితికి అంతకంటే తక్కువ మాట్లాడుతుంది. ఖచ్చితంగా నేను నాకు నా స్పేస్ కావాలని కొట్లాడడం నిజం కాదు, కానీ మిగతా నా స్పేస్ కావాలని కొట్లాడేటువంటి వందలాది మంది ఉద్యమకారులు కూడా పార్టీలో ఉన్నారు. దానికి సంబంధించి చర్చ కూడా తెరలేపితే బాగుంటుందని చెప్పి నేను భావిస్తామన్నా, అది అవసరమని కూడా అనుకుంటున్నా. ఈ సందర్భంలో కవిత మిగతా మిత్రులతో కూర్చోబెట్టుకుని మీరు అన్నారు కాబట్టి మీకే నా క్వశ్చన్. ఇప్పుడు కేటీఆర్ గారి స్పేస్ కేటీఆర్ గారికి ఉంది, సంతోష్ రావు గారి స్పేస్ సంతోష్ రావు గారికి ఉంది, హరీష్ రావు గారి స్పేస్ చాలా పెద్ద స్పేస్ ఆయన స్పేస్ ఆయనకుంది. ఆమెకు ఎందుకు లేదు మరి స్పేస్? ఆమె అడిగింది కదా అదే. ఆమె ఏ స్పేస్ కావాలని కూడా నిర్దిష్టంగా చెప్పగలిగేది ఉన్నా బాగానే ఉండేది. ఎవరికి స్పేస్ ఉన్నా స్పేస్ కావాలనుకుంటుంది వాళ్ళ నాన్నకు చెప్పింది, మీకు నాకు చెప్తుందా? మాట స్పేస్ లో ఏ విధమైన సబ్జెక్ట్ పెట్టదలుచుకున్నది, తెలంగాణ గురించి పెట్టదలుచుకుందా, పార్టీ గురించి పెట్టదలుచుకుందా, తెలంగాణ అట్టడి వర్గాల గురించి పెట్టదలుచుకుందా, ఉద్యమకారుల గురించి పెట్టదలుచుకుందా, లేకపోతే ఇవాళ తెలంగాణలో కొత్తగా పెద్దలు చేస్తున్నారని చెప్పేటువంటి వాళ్ళని పెట్టదలుచుకుందా, అన్ని కూడా ఒక ఎజెండానే కదా ఇది. ఇవేమీ లేకుండా దయ్యాల గురించి మాట్లాడుకుంటూ కూర్చుంటే మరి తండ్రి దేవుడు అయిన తర్వాత దేవుడి చుట్టూ ఇంతమంది పనిచేసినటువంటి వాళ్ళు అనేక మంది ఉద్యమకారులు ఉండగా వీళ్ళందరినీ మరి దయ్యాలుగా చూపెట్టే ప్రయత్నమా, లేకపోతే కుటుంబ మెంబర్స్ లో కొంతమంది దయ్యాలుగా చూపెట్టే ప్రయత్నమా? ఆమె ఇంకా చాలా విషయాలు ఆమె చెప్పవలసింది. ఆమె చెప్పమని చెప్పాలి. ఇంకా టైం ఉందేమో, రేపు మాట్లాడుతుందేమో చూద్దాం. ఒక్క నిమిషం ఏం లేదు, నేను మీ అందరికీ ఒక్క మాట ఏం చెప్తున్నట్టే, వ్యక్తిగతంగా ఎవరు నిందించడానికి ఇప్పుడు బయటకు వస్తుంది కాబట్టి ఆమె తులనాడితే లేకపోతే ఇంకేదో చేస్తే మన క్రెడిట్ పెరగాలనో లేకపోతే ఇంకొక దగ్గర కావాలని చెప్పడం లేదు. యాజ్ తెలంగాణ ఉద్యమకారుడుగా నేను చెప్తాను. నా సోదరు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలా సందర్భాలు వచ్చి చాలా సందర్భాలు సుధాకర్ నేను మాట్లాడే ఆత్మీయత ఉన్నప్పటికీ పార్టీని కాపాడుకోవడం ఉండే గ్యాప్, ముఖ్యంగా లాస్ట్ టైం మాట్లాడేటప్పుడు సరే అది నెక్స్ట్ లెవెల్ లో మాట్లాడదాం. దయచేసి ఒక్క మాట సుధాకర్ గారు. ఒకటే ఒక మాట నేను ఏం చెప్పదలుచుకున్నట్టే ముగిస్తలేను కదా నేను.
తెలంగాణకు నష్టం అంటే తెలంగాణ రాష్ట్ర సమితికి నష్టం చేసేటువంటిది, దాని పునాదికే నష్టం చేసేది ఏదైతే ఉందో దానికి పరాకాష్ట ఏమిటంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు లేదు కదా, భారత రాష్ట్ర సమితి కదా ఇప్పుడు ఉన్నది. ఏదైనా పర్లేదు భారత రాష్ట్ర సమితి. నేనేమంటున్నా, అది చాలా మంది తమాషగా అనుకుని ముచ్చటే కానీ దేశంలో చాలా తెలుగుదేశం పార్టీ కూడా ఆల్ ఇండియా తెలుగుదేశం పార్టీ అయింది, ఏఐడిఎంకే ఒకనాడు డిఎంకే ఉన్నది. డిఎంకే నేను ఇష్యూ ఇట్స్ నాట్ క్వశ్చన్ ఆఫ్ భారత రాష్ట్ర సమితి. నా దృష్టిలో ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర సమితి టెక్నికల్ మాత్రం భారత రాష్ట్ర అలాగే పిలుచుకోవచ్చు, తప్పేం లేదులే. కానీ ఒక్క నిమిషం సుధాకర్ గారు, ఒక్క నిమిషం ప్లీజ్. రైట్, మన వినయ్ గారు ఉన్నారు. వినయ్ గారు నమస్తే అండి. నమస్తే వినయ్ గారు. నమస్తే. తెలంగాణ రాష్ట్ర సమితిగా తెలంగాణ ఉద్యమం అప్పుడు కానీ లేకపోతే కుటుంబాన్ని కానీ కేసీఆర్ గారిని అవన్నీ చాలా దగ్గరగా చూసిన వాళ్ళు కదా మీరంతా. సో ఇవాళ తలెత్తిన ఈ క్రైసిస్ కి కారణాలు ఏమనుకుంటున్నారు మీరు? ఎందుకు ఇలా ఒక రకంగా చెప్పాలి అంటే రోడ్డున పడ్డారు లేదా రోడ్డున పడింది అనుకుంటున్నారు? కుటుంబంగా కానీ పార్టీగా కానీ వాట్ ఎవర్. అంటే ఈ పరిణామాలు ఏవైతే మనందరం ఇప్పుడు చూస్తా ఉన్నామో, ఈ రోజు అంటే సెప్టెంబర్ మాస తొలి నాళ్ళలో చూస్తున్నామో, నాకైతే ఇది దాదాపుగా 1999 నుంచే కవిత, కేటీఆర్, లేకపోతే కుటుంబ సభ్యులైనటువంటి శోభోదన కావచ్చు, లేకపోతే శేఖర్ అన్న కావచ్చు, ఈ నలుగురి యొక్క ఆ బంధం గాని అనుబంధం గాని వాళ్ళ ఐక్యత గాని వాళ్ళ ఘర్షణ గాని అది దాదాపుగా నాకు 1999 నుంచే నాకు తెలుసు. కవిత ఈ రోజు ఏదైతే శేఖర్ అన్న అంటే కేసీఆర్, ఓహో చంద్రశేఖర్ గారా, మీరంతా శేఖర్ అంటారు కదా. రైట్ రైట్ ఓకే. నేను నా ఆలోచిస్తున్నా శేఖర్ అన్న ఎవరా అని. ఓకే రైట్ సార్ రైట్. కాబట్టి ఈ నలుగురి యొక్క కుటుంబంతో చాలా దగ్గరగా దాదాపుగా అనేక సంవత్సరాలు, అనేక గంటలు, అనేక రోజులు ఆ కుటుంబంలో దాదాపుగా ఇంట్లో నందినగర్ లో ఉన్న ఇంట్లో దాదాపు నాకు ఒక రూమ్ ఉండేది. ఆ ఇంట్లోనే ఆయన బెడ్రూమ్ ఎదురుగా నాకు ఒక రూమ్ ఉండేది. కాబట్టి ఆ కుటుంబం యొక్క అంతర్గత విషయాలు, బహిర్గత విషయాలు, లేకపోతే వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు, అల్లుళ్ళు, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల విషయాలన్నీ కూడా నాకు అన్ని కూడా దాదాపుగా బాగా తెలుసు. కాబట్టి మరి ముఖ్యంగా కవిత యొక్క సైకాలజీ, కవిత యొక్క మెంటాలిటీ, కవిత యొక్క ఎమోషన్స్ అవి చాలా భిన్నంగా ఉంటాయి. అవి ఎవరికి దాదాపుగా అర్థం కానటువంటి విషయాలుగా మనకి కనపడతా ఉంటాయి. ఆమె విద్యార్థి జీవితం కానీ, ఆ విద్యార్థి జీవిత తదనంతరం ఆమె వ్యాపార వృత్తిలో వచ్చినప్పుడు వృత్తిపరమైనటువంటి విషయాలు, ఆమె నిర్వహించిన పాత్ర కానీ, తర్వాత అమెరికా పోవడం కానీ, అమెరికాలో ప్రమాదానికి గురయ్యి కాలు యాక్సిడెంట్ కాలుకి దెబ్బ తాకి ఇక్కడ ఇండియాకి రావడం, ఇక్కడ వచ్చిన తర్వాత ఆమె ట్రీట్మెంట్ చేసుకోవడం, తదనంతరం ఆ పెళ్లి విషయాల్లో కూడా నేను దగ్గరగా ఉన్నా కాబట్టి నాకు దాదాపు చాలా విషయాలు తెలుసు. కాబట్టి కవిత ఈ రోజు ఈ పరిస్థితికి రావడానికి నాకైతే పెద్దగా ఆశ్చర్యంగానో, ఆందోళనగానో, లేకపోతే జరగకూడదు జరిగిందనో నేనైతే భావించడం లేదు. ఇది చాలా చాలా రోజులుగా నేను అనుకుంటున్నది. నేను ఇప్పుడే కాదు, 2001 నుంచే నాకు నా అభిప్రాయం. నాకే ఓకే, ఇది జరగకూడదు జరిగిందని నేనైతే అనుకోవట్లేదు, ఒక రకంగా ఊహించింది అన్నట్టుగా చెప్తున్నారు కదా మీరు. ఎందుకు కవిత సైకాలజీ ప్రకారం, మీకు తెలిసిన కవిత సైకాలజీ ప్రకారం కావచ్చు లేదా ఇంకో రకంగా కావచ్చు, ఎందుకు ఇది జరిగింది అనుకుంటున్నారు మీరు? ఆమె యొక్క రాజకీయ నేపథ్యం అంటే 2002లో ఇక్కడికి వచ్చింది, 2002లోనే ఆమె మ్యారేజ్ అయింది, 2002-03 ఆ ప్రాంతంలో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆమె నిదానంగా జాగృతి పేరుతోటో, బతుకమ్మ పేరుతోటో తెలంగాణ నినాదం, వాదం, తెలంగాణ సెంటిమెంట్ తోటి ఆమె ముడిపడి ముందుకు వచ్చేది. ఆమె ఏనాడైనా ఇప్పుడు ఇప్పటి బీఆర్ఎస్ చెప్పాల్సింది ఏంటంటే, ఆమె ఏ రోజైనా రాష్ట్ర కార్యవర్గంలో ఉందా, లేకపోతే రాష్ట్ర కార్యవర్గంలో జనరల్ సెక్రటరీగా కానీ, లేకపోతే పబ్లిసిటీ సెక్రటరీగా కానీ, లేకపోతే ఇంకా ప్రధాన బాధ్యతలు ఏమైనా వైస్ ప్రెసిడెంట్ గా కానీ నిర్వహించిందా, ఏ జిల్లా బాధ్యతలను నిర్వహించిందా, పార్టీ కార్యక్రమాలు ఎంతవరకు చురుకుగా పాల్గొన్నది, ఈ విషయాలను కనుక లోతుగా మనం అధ్యయనం చేయకపోతే ఆమె మొదటి నుంచి కూడా తన ఐడెంటిటీ, ఇంతకుముందు మీరు ఉపోద్ఘాతం చెప్పినప్పుడు ఒక విషయాన్ని చెప్పారు, ఇంతకుముందు వాళ్ళు మాట్లాడినప్పుడు చెప్పారు, కవిత ఎప్పుడు కూడా
తన ఐడెంటిటీనే కోరుకుంటది, తన యొక్క మార్గాన్ని తనే నిర్ణయించుకుంటది. ఎప్పుడు ఆమె అంటా ఉంటది, మా నాన్న మొండి అయితే నేను జగమొండి అని చెప్తా ఉంటది. అప్పుడు ఆమె అమెరికాకు పోకముందు నాకు తెలుసు, అమెరికాలో ఉన్నప్పుడు తెలుసు, పార్టీ పెట్టినప్పుడు తెలుసు, ప్రమాదం. కరెక్టే ఇన్నయ్య గారు ఒక మాట దయచేసి, ఇవన్నీ ఎందుకంటే మీరు ఆ ఫ్యామిలీతో మొదటి నుంచి సేల్ అయిన వారు కాబట్టి మధ్యలో మీరు వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు అనేది అక్కడ ఉనికి లేకనే, అక్కడ మీ ఎగ్జిస్టెన్స్ కి గుర్తింపు ఇవ్వకపోవడం వల్లనే కదా మీరు దూరం అయ్యారు. ఉద్యమంలో కానీ, పార్టీలో కానీ, లేకపోతే ఆయన ఆలోచనల్లో కానీ మీరు దూరం అయ్యారు. ఇప్పుడు రాజకీయాల్లో ఉనికి కోసం కొట్లాడడం అనేది అతిశయోక్తి కాదనుకుంటా. ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ లో మొన్నటిదాకా బాగానే ఉందంతా, గవర్నమెంట్ ఉన్నంత వరకు బాగానే ఉంది. ఇంకా గట్టిగా చెప్పాలి అంటే అధికారం పోగానే ఎందుకు ఈ చిచ్చు మొదలయ్యింది అనేది కొంచెం మనం ప్రజెంట్ లోకి వద్దాం. మీకు అంతా మొదటి నుంచి గట్టిగా ఉన్నారు కాబట్టి వారితో మొత్తం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మీరు. ఇక అదంతా జనం చూశారు, మీలాంటి వాళ్ళు ఇంకా దగ్గరగా చూశారు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ రావడానికి గల కారణం ఏమనుకుంటున్నారు మీరు? ఆమె ఏమి ఎక్స్పెక్ట్ చేసింది? నేను అదే అంటున్నా, ఆమె ఎప్పుడు కూడా ఆమె ఎంపీగా ఉన్నప్పుడైనా, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడైనా, మొత్తంగా నాకు తెలిసినంత వరకు 2006 నుంచి కూడా ఆమె ఎప్పుడు కూడా తన ఐడెంటిటీతో తన ముందుకు పోయింది కానీ ఘర్షణ ఐక్యతతోటి కొనసాగింది. కానీ ఆమె ఎంపీగా ఉన్నప్పుడు ఏమన్నా కేసీఆర్ చెప్పింది చేసిందా, లేకపోతే పార్టీ చెప్పింది చేసిందా, పార్టీ కార్యక్రమాలు ఎంతవరకు పాల్గొన్నది, పార్టీ యొక్క బాధ్యతలు ఎంతవరకు నిర్వహించింది? ఎప్పుడు లేదు. కాబట్టి ఆమె ఇప్పుడు మీరు అన్నట్టు పదవి పోయింది, పార్టీ అంటే ప్రభుత్వం పోయింది, కేసీఆర్ తిరోగమనంలో ఉన్నాడో, లేకపోతే పార్టీ తిరోగమనంలో ఉన్నదో, లేకపోతే ఇంకోటి, ఇవన్నీ పక్కన పెడితే ఆమె ఎప్పుడు కూడా తన ఐడెంటిటీ తోటి తను ముందుకు పోయింది. కానీ ఈ పార్టీ నా పార్టీ, ఈ పార్టీ యొక్క బాధ్యత నాది అని ఎప్పుడు ఆమె అభిప్రాయపడలేదు. కాకపోతే కేసీఆర్ కూతురుగా అసలు ఆమెకి ఎందుకు పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చిందో, తర్వాత ఎమ్మెల్సీ ఎందుకు చేసిందో, ఇదంతా ఆమె మీద కేసీఆర్ కున్న ఒక రకమైన నమ్మకం. ఎందుకంటే ఆమె మీద అపారమైన నమ్మకం ఆయనకుంటది, ఆయనకున్నది కూడా. ఇప్పుడు సరే, ఇప్పుడు తూకంలో తరాదులో హరీష్, సంతోష్, కేటీఆర్ బలం ఎక్కువ కావచ్చు, బరువు ఎక్కువ కావచ్చు, ఈమె తూకంలో తక్కువ కావచ్చేమో. కానీ ఆయన మానసికంగా కేసీఆర్ ఎప్పుడు కూడా కవిత పట్ల అపారమైన నమ్మకం ఉంటది, అపారమైన గౌరవం. అది తేలిగానే అర్థమవుతుంది కదా. ఆయనకు అపారమైన ప్రేమ, ఆయనకు అపారమైన నమ్మకం ఆమె మీద ఉండబట్టే ఇప్పుడు అది తగ్గింది, లేకపోతే తగ్గేలాగా చుట్టూ ఉన్న కోటరీ ఏదో చేసింది అనే ఆమె డైరెక్టే చెబుతోంది. చుట్టూ దయాలు చేరినాయనో ఇంకోటనో డైరెక్టే చెబుతోంది. ఇందులో మీరు చెప్పింది ఆమె చెప్పింది సింక్ అవుతుంది విషయం. అందులో పెద్ద గ్యాపే కనిపించట్లే నాకు. ఒక్క నిమిషము గాదయ్య గారు, ఇస్మాయిల్ గారిని ఒకసారి అడుగుదాం. ఇస్మాయిల్ గారు, అసలు మీరు జాగృతి దాంట్లో ఉన్నారు, కవిత గారి కీలక కోటరీలో ఉన్నారు కదా, ఏంటి అసలు దీనికి గల ప్రధానమైన కారణం ఏంటి? డైరెక్ట్ గా ఎక్కడెక్కడో బీటింగ్ అరౌండ్ ది బుష్ వద్దు. ఓకే, రైట్. ముందుగా మీకు కృతజ్ఞతలు. ఎందుకంటే ఇవాళ జరుగుతున్నటువంటి డిబేట్ లో కూర్చున్న వాళ్ళంతా కూడా తెలంగాణ నికార్సైన ఉద్యమకారుల డిబేట్ పెట్టినారు, అర్హులను గెలిచారు. గాదయ్య గారు, చెరుకు సుధాకర్ అన్న గారు మాకు మార్గం చూపిన వాళ్ళు. ఇక అద్దంకి దయాకర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి వీటిలో మేమందరం కలిసి పనిచేసిన వాళ్ళమే. ఇది నికార్సైన ఉద్యమకారుల డిబేట్ లాగా ఉంది. అందరు బాధితులు కూడా నిజంగా దగాపడ్డ ఉద్యమకారులను అందరినీ కూర్చోబెట్టారు. మీకు కృతజ్ఞతలు. ముందుగా నేను సూటిగానే వస్తున్నా, పెద్దలు చెప్పినారు వాళ్ళు, అది పక్కన పెడితే ఇవాళ కవితక్క మొదటి నుంచి 2001లో ఆమె ఇక్కడికి రావడం దగ్గర నుంచి మొదలుకుంటే 2006లో ఆమె జాగృతి సంస్థను నెలకొల్పడం, జాగృతి సంస్థ ద్వారా టీఆర్ఎస్ పార్టీ కనుక ఒక శరీరం అయితే ఆమె జాగృతి సంస్థ ఒక ఆత్మలాగా పెట్టి ఆమె టీఆర్ఎస్కు అనుబంధంగా లేదు, స్వతంత్రంగానే ఉద్యమాన్ని నడుపుకుంటూ వచ్చినారు. ఆ క్రమం నుంచి ఈ రోజు వరకు కూడా ఒక మాట మాత్రం సూటిగా చెప్పుకోవాలి, అది చెప్పకపోతే చరిత్ర కూడా క్షమించదు. ఎందుకనంటే ఆమె కేసీఆర్ కూతురుగా వచ్చిందా, లేకపోతే అక్కడ మాజీ ముఖ్యమంత్రి కూతురుగా ఉన్నదా, ఆమె ఏ హోదాలో ఉన్నది పక్కన పెడితే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులతో కలిసి ఆమె ప్రతి ఉద్యమంలో ప్రతి సందర్భంలో
ఇక్కడ పాల్గొన్నది. కేటీఆర్ ఎట్లున్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఎక్కువనో కవిత గారు తక్కువనో చూసి కొంతమంది మాట్లాడుతున్నట్టు అట్లా ఏం లేదు. ఆమె 100% ఒక ఆడబిడ్డగా ఈ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించారు. ఎందుకు మొదటి నుంచి ఉన్నది హరీష్ కదా, వీళ్ళు వచ్చినా కూడా వచ్చిన తర్వాత ఏ ఒక్క రోజు కూడా ఆమె విశ్రాంతి తీసుకున్నది ఈ రోజు వరకు కూడా పాల్గొన్నారు. కాబట్టి ఇక్కడ ఇవాళ జరిగినట్టు పరిణామం నిజంగానే ఉద్యమకారులుగా ఉన్న మాకైతే కొంత బాధ కలుగుతా ఉన్నది. మేము జీర్ణించుకోలేకుండా కూడా ఉన్నాం. నేను ఉద్యమకారుడుగున్నా, జర్నలిస్టుకున్నా, ఇవాళ అక్కడితో కలిసి పనిచేసే క్రమంలో కూడా నాకు కూడా బాధ ఏంటంటే ఏకపక్షంగా ఈ నిర్ణయం జరిగింది. కేసీఆర్ గారు లాంటి వాళ్ళు ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడం మంచిది కాదనేది, సస్పెన్షన్ అనేటువంటి అదే ఇప్పుడు నేను అక్కడికి రాబోతున్నా. మొత్తంగా ఒక పథకం ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం కుట్రలు చేస్తూ వస్తున్నటువంటి అందులో ఉన్నటువంటి వాళ్ళు చేసిన ఒక దుష్ప్రచారం అది ప్రజల్లోకి బాగా తీసుకెళ్లడానికి ప్రయత్నం చేసింది. మీడియా మేనేజ్ చేశారు, సోషల్ మీడియా మేనేజ్ చేశారు. ఆమె ఒక పథకం ప్రకారం పోతుందని ఒక దుష్ప్రచారం బలంగా చేసినారు. కానీ నిజంగా ఆమె ఆవేదన అంతా మొదట్లో సుధాకర్ అని చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తా ఉన్నా. ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులు అందరితో పాటు తను కూడా ఉంది. ఇక్కడ గ్యాప్ ఏర్పడతా ఉంది ప్రతి కార్యకర్తకు, నాయకుడికి, తర్వాత ఉద్యమంలో ఉన్నటువంటి కీలక భూమిక పోషించిన వాళ్లకు, తర్వాత ఈ రాష్ట్రం రావడం కోసం త్యాగాలు చేసినటువంటి అమరవీరుల కుటుంబాలను పట్టించుకునే విషయంలో, లేదంటే దగాపడ్డ ఉద్యమకారుల విషయంలో చాలా గ్యాప్ ఉంది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా ఇప్పటికి కూడా ఉన్నది. అది మా అందరికి కూడా తెలిసి మేము అందరం కూడా బాధితులమే. అయితే ఈ విషయంలో పదే పదే ఆమె ఇంటర్నల్ గా చెప్పే ప్రయత్నం చాలాసార్లు చేసింది. చెప్పలేదు అనడానికి ఇంట్లో విషయాలన్నీ బయటకు చెప్పరు రావు కదా. కానీ ప్రచారంలో ఎట్లా ఉందంటే, ప్రచారంలో ఇవాళ బాధ ఏంటంటే మనం మాట్లాడుకోవాలి. ఏంటంటే ఇవాళ ఆమెకు ఏదో అధికార దాహం ఉన్నట్టు, ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి అని ఇట్లా కొంత దుష్ప్రచారం చేస్తున్నారు. ఆమె అధికారమే కావాలనుకుంటే ఆమె ఎంపీగా ఉన్నప్పుడు చాలా మంది చేసుకోవచ్చు. చాలా మంది అనుకుంటున్నారు ఎంపీగా ఉన్నప్పుడు ఆమె ఇష్టం వచ్చినట్టు వివరించింది, తర్వాత ఏదో చేసిందనే దుష్ప్రచారం చేస్తున్నారు. ఎంపీగా ఉన్నప్పుడు నలిగిపోయింది, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నలిగిపోయింది. చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజలే వాటన్నిటికి సాక్ష్యం చెప్తారు. ప్రజలు కొద్ది రోజుల్లో వాటన్నిటికీ ఇప్పుడైతే ఎవరైతే తాత్కాలిక ఆనందం పొందడం కోసం ఇవాళ నిర్ణయం తీసుకొని ఉన్నారో, తాత్కాలికంగా ఆనందపడుతున్నారో వాళ్ళందరికీ గుణపాఠం చెప్పే రోజు దగ్గరలో ఉంటుందని నేను భావిస్తాను. ఎందుకంటే ఈ సమాజం చాలా గొప్పది. తెలంగాణ సమాజం ఆత్మగౌరవం కోసం నిలబడుతుంది. ఇస్మాయిల్ గారు, నేను ఇందాకనే చెప్పాను, లేఖ రిలీజ్ అయినప్పుడు కానీ, లేఖ రాసినప్పుడు కూడా ఫర్ దట్ మ్యాటర్ తప్పుపడుతూ లేఖ రాసినప్పుడు కానీ, లేఖ లీక్ అయినప్పుడు ఆమె మాట్లాడిన మాట దయ్యాలని అదని ఇదని అప్పుడెప్పుడు సస్పెండ్ చేయాలి, అప్పుడెప్పుడు యాక్షన్ తీసుకోవాలి. కీలకమైన సుధాకర్ గారు అన్నది చాలా కీలకమైన మాట. పార్టీ అధినేతను టార్గెట్ అంటే వేలెత్తి చూపుతూ సిబిఐ ఎంక్వైరీకి వేసింది ప్రభుత్వం, కాళేశ్వరం స్కామ్ అని. కాళేశ్వరం స్కామ్ లో నాన్నకేం తెలియదు, హరీషే అంతా చేశాడు అని ఇండైరెక్ట్ గా ఆమె స్కామ్ జరిగిందని చెప్పినట్టు అయింది. అది పార్టీకి చాలా చెడ్డ పేరు కదా. ఈ టైంలో పార్టీ ఇరకాటంలో పడింది. ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ గారు ఇరకాటంలో పడ్డారు. మీరన్నట్టుగానే సస్పెండ్ చేయాల్సి వచ్చింది. మీరు మాట్లాడినట్టుగానే ఇంకా కొంతమందితో గతంలో మాట్లాడి ఉన్నారు ఇదే పద్ధతిలో. తప్పేం లేదు మీరు మాట్లాడుతున్నారు, ఎందుకంటే వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ నిజమేంటంటే ఇదే కాళేశ్వరం మీద నిందలు పడుతున్నప్పుడు కానీ, ఇదే కాళేశ్వరం విషయంలో ఈ ప్రభుత్వం కేసీఆర్ మీద దాడి జరుగుతున్నప్పుడు కానీ, తర్వాత ప్రభుత్వాన్ని తప్పుపడుతూ నివేదికలు తెప్పించుకుంటున్నప్పుడు కానీ, కమిషన్ వేసినప్పుడు కానీ, ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇందులో ఫలానా వాళ్ళు దోషులు ఉన్నారని చెప్తున్నప్పుడు కానీ, నేరుగా కేసీఆర్ పైన దాడి జరుగుతున్నప్పుడు నోరు విప్పకుండా కూర్చున్నటువంటి వాళ్ళు ఇవాళ వాస్తవాలు మాట్లాడినటువంటి కవిత గారిని విమర్శించే అర్హత వాళ్ళకి ఎక్కడదండి? కేసీఆర్ మీద కానీ మీరు అన్నట్టే వాస్తవాలు అనుకుందాం, కానీ పార్టీని ఇరకాటంలో పెట్టే వాస్తవాలు, అసలు పార్టీని ఇరకాటంలో ఎక్కువ మాట్లాడితే వాళ్ళ తండ్రినే ఇరకాటంలో పెట్టే వాస్తవాలే అనుకుందాం. మీరు అన్న వాస్తవాలేనేమో నాకు తెలియదు, కానీ వాస్తవం మీ భాషలో వాస్తవాలు అనుకుందాం. వాటిని బిట్వీన్ ద ఫోర్ వాల్స్ విత్ ఇన్ ద పార్టీ ఫోరం మాట్లాడుకోవాల్సిన దాన్ని ఓపెన్ అప్ చేస్తే ఇక అయిపోయింది. కాళేశ్వరం స్కామ్ జరిగింది, మేము చెప్పిందే కవిత చెప్పిందని ఇప్పుడు దయాకర్ చెప్తాడు. ఇప్పుడు అదే ఇప్పుడు ఈ వేదిక ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఇన్నన్న సాక్షిగా, చెరుకు సుధాకర్ గారి సాక్షిగా వాళ్లకు బాగా తెలుసు, కేసీఆర్ గారి అంతరంగం తెలుసు, టీఆర్ఎస్ పుట్టుక గురించి తెలుసు, అక్కడ ఉన్నటువంటి ఈ నాయకుల ప్రవర్తనలు, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలు కూడా వీళ్ళకి తెలిసినంతగా బహుశా మాకు కూడా తెలియదు. మేము చూసిన వాళ్ళమే కానీ అంతగా మీకు వాళ్ళ కాదు. కాబట్టి నేను ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఇంత పూర్తిగా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆత్మగౌరవ పతాకాన్ని ఎత్తి పట్టుకొని ముందుకు తీసుకెళ్లి ఇక్కడ ఆత్మగౌరవం నిలబడాలని ఏదైతే కోరుకున్నామో ఆ ఆత్మగౌరవానికి భంగం కలిగేటట్టుగా నిజంగానే
కేసీఆర్ గారు ఈ ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ తెచ్చిన 10 ఏళ్ల పాటు ఆయన అధికారం నుండి తెలంగాణ కాపాడడం కోసం ప్రయత్నం చేసినా, లేదు ఆయన ఒక స్వప్నంలాగా కలగన్న కాళేశ్వరం తీసుకొచ్చి నిర్మాణం చేసిన, ఆయన క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించిన ఈ సందర్భం లోపల దాని క్రెడిట్ని ఆయనకే దక్కాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా కవిత గారి పైన ఈ పక్కన ఉన్నటువంటి కోటరి కాంట్రాక్టర్లతో కుమ్మక్క అవుతారు, అధికారులతో కుమ్మక్క అవుతారు, వాళ్ళకి సంబంధించిన స్వయం లబ్ధి పొందుతారు. తర్వాత సొంత కూతురు అయినటువంటి కవిత గారిని ఇబ్బంది పెట్టడానికి, ఆమె మీద దుష్ప్రచారం చేయడానికి ఉన్న శ్రద్ధ అక్కడ కేసీఆర్ గారిని కాపాడడానికి వాళ్ళకి అప్పుడు ఎందుకు లేదు? కేసీఆర్ గారిని కాపాడే ప్రయత్నం చేయొచ్చు కదా, ఎందుకు చేయలేకపోయినారు? ఒక ఆందోళన లేదు, ఈమె నిరసన తెలియజేసింది, ఆందోళన తెలియజేసింది. మీరు అన్నవన్నీ కనుక నిజమైతే కేసీఆర్ గారికి ఏమీ తెలియదు, హరీష్ రావు, సంతోష్ రావు, లేకపోతే కేటీఆర్, ఇంకెవరైనా అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ కాంట్రాక్టర్తో కుమ్మక్క అవుతారు, లేకపోతే ఇంకెవరితో కుమ్మక్క అవుతారు అని అనుకున్నా అది కేసీఆర్ పసిగట్టలేకపోయిందా అనేది ఒక పాయింట్. అక్కడ ఆపుదాం మనం. దయాకర్ గారు గుడ్ ఈవినింగ్. ఇది ఏంటంటే నిన్నటి నుంచి ఒక సామెత చెప్తారు, అత్త కొట్టినందుకు కాదు తోడుకోవడం నవ్వినందుకు అన్నట్టుంది మీ పరిస్థితి కదా. అంతా మీ మీదనే పడుతుంది కదా మొత్తం వ్యవహారం అంతా. ఇప్పుడు నడిపి వాళ్ళు ఎన్నుకున్నది రేవంత్ రెడ్డి అని ఆమె నిన్న అన్నారు ప్రెస్ మీట్ లో. ఇక ఇవాళ అందరూ ఆ పార్టీ ఆఫీస్ దగ్గర కానీ అక్కడ కానీ మీ మీద మీకు వ్యతిరేకంగా మీ పార్టీ రేవంత్ రెడ్డి గారికి పర్టికులర్ గా వ్యతిరేకంగా నినాదాలు చేయడము ఇదంతా జరుగుతూ ఉంది. సో అక్కడ వచ్చిన క్రైసిస్ ఏంటి, దానికి మీకు సంబంధం ఏంటి అనే దాని ఎవరికి అర్థం కావట్లా. సంబంధం అంటగట్టడం ద్వారా వాళ్ళు ఇష్యూను డైవర్ట్ చేసుకోవడం, లేదంటే వాళ్ళు గొప్ప కాంగ్రెసే ఇదంతా చేస్తుందని చెప్పుకోవడం అనేది ఇక్కడ వాళ్ళ ఎత్తుగడగా మనకు కనబడుతున్నది. వాస్తవానికి 2012-13 నుంచి కూడా నాకు తెలుసు, అంటే అంతకంటే ముందు జేఏసీలో ఉన్నప్పుడు కూడా డిస్క్రిమినేటెడ్ కవిత నాకున్న సమాచారం మేరకు అయితే. ఎందుకంటే ఆమె అసెంబ్లీలో అంబేద్కర్ ఇన్నయ్య గారు చెప్పేదానికి మీరు చెప్పేదానికి చాలా తేడా ఉంది. ఇన్నయ్య గారు చెప్పేదాని ప్రకారం ఆమె మొదటి నుంచి అంబిషియస్, లేకపోతే సైకాలజీ, అది ఫేజ్ 1, అది ఫేజ్ 1. ఫేజ్ 2లో తన యొక్క టీం కు టికెట్లు ఇప్పించుకోవాలి 2014లో. ఏ లీడర్ కైనా ఉంటుంది కదా అది. అప్పుడు తన టికెటే సమస్యలో పడ్డది. సో అప్పటి నుంచి రాజకీయ ఆట మారింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు ఉన్నది వేరు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తను ప్రయత్నం చేసిన తనతో ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఎలిమినేటెడ్ నాకున్న అంచనా ప్రకారం. సరే ఆమె ఎంపీ తీసుకున్నది, అది నడిచింది. ఎంపీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఎంపీ ఓడిపోయినందుకు కూడా అప్పుడు కొన్ని కామెంట్స్ వచ్చినాయి. తర్వాత ఎమ్మెల్సీ అయిన తర్వాత నుంచి ఇక ఈ లిక్కర్ కేసు ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ ఆమెను మరింత నాకు తెలిసి కేసీఆర్ కో టిఆర్ఎస్ కో బీఆర్ఎస్ కో దూరం చేసి ఉంటాయి. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా వాళ్ళింట్లో మేమేదో విస్ఫోటం రగిలించి దాంతో లబ్ధి పొందాలనే ఆలోచన లేదు. అట్లా అనుకుంటే బీజేపీలో కూడా చాలా మంది వాళ్ళ కొట్లాటలకు రేవంత్ రెడ్డి గారిని బూచిగా చూపుతారు. అది రాజకీయ ఆరోపణ. కానీ ఇక్కడ స్పష్టమవుతున్నది ఏంటంటే ఆఫ్టర్ 25 years బీఆర్ఎస్ ఇంత పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి రావడం అది కుటుంబ సభ్యులతో కూడింది. సరే మా ఇన్నయ్య గారు వెళ్ళిపోయినరు, అప్పుడు చర్చకు 1 నెల 2 నెలలు నడిచింది, అయిపోయింది. నరేంద్ర గారిది అట్లే నడిచింది, అది అయిపోయింది. అట్లనే రవీంద్రనాయక్ గారిది, అట్లనే చెరుకు సుధాకర్ గారిది ఒక సందర్భం, తర్వాత అదే సందర్భంలో ఈటల రాజేంద్ర గారు, తర్వాత బిఏ శాంతి గారు, ఇట్లా అక్కడ కొంచెం ఒక వెలిగిన వాళ్ళంతా వెళ్ళిపోవడానికి ఒక రోజులు పట్టినాయి, లేకపోతే 1-2 నెలల తర్వాత అది సమస్య. రేవంత్ రెడ్డి ఇంక్లూడింగ్ ఇంకా పూర్వాంతంలో ఇంకా చెప్పాలంటే రేవంత్ రెడ్డి కూడా చెప్పు. నేనేం టిఆర్ఎస్ తో లేదు, అంతే. అయితే తనతో ఈ అంబేద్కర్ విగ్రహం దాని గురించి వచ్చినప్పుడు ఏంటంటే నా కొరకు ప్రయత్నిస్తా అని చెప్పింది, అంతే. నాకు తెలుసు ఆ సమాచారం, ఆయనేం ఒప్పుకునేది కాదు, అది కాదని తెలుసు. మేము ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావాలని కూడా ఏ రోజు కోరుకోలేదు. కానీ వారు ఆ ప్రయత్నం చేసినా కూడా ఆ రోజు తనకు ఒక 6-7 ఎమ్మెల్యేలు అడిగినట్టుంది, ఒక 2 ఎంపీలు అడిగినట్టుంది, ఆమెకు మాత్రం ఇచ్చిండ్రు అప్పుడు. సో ఇక్కడ
కాంగ్రెస్ పార్టీని ఒక పద్ధతి ప్రకారం ప్రచారంలోకి తేవడం ద్వారా ఓహో ఈమె కాంగ్రెస్ పార్టీతో అనుకూలంగా ఉంటుందా, అందుకనే కేసీఆర్ సస్పెండ్ చేసి ఉంటాడు అని. కానీ వాస్తవానికి హరీష్ రావు చెప్పింది ఏందో పెద్ద నిజమైనట్టు, ఆయనను కాపాడడానికి బీఆర్ఎస్ అంతా చేస్తున్నట్టు, కూలింది నిజమే, అవినీతి జరిగింది నిజమే. విచిత్రం ఏంటంటే రేపటి రోజున మేమేం అవినీతి చేసినా కూడా అది అవినీతి కాదనే స్థితికి తెస్తున్నారు. అది తప్పు. ఇలా ఇన్ని 1,00,000 కోట్ల పైచిలకు ఇలా వాళ్ళు వెచ్చించడానికి ప్రయత్నం చేసి ప్రజలు గుర్తించి ఓడగొడితే అవినీతి జరగలేదని ఆయన హరీష్ రావు సగజెప్పే ప్రయత్నం చేస్తే ఆయనను కాపాడటానికి, అవినీతిని కాపాడడానికి హరీష్ రావు చేసిన ప్రయత్నాన్ని ప్రశ్నిస్తే కవిత నిల్లగొట్టి మేము అవినీతి పరులం కాదు శుద్ధపూసలం అని చెప్పుకునే ప్రయత్నం చేస్తే తెలంగాణ జాతి ఏమన్నా అంటే ఇప్పుడు మీరు హరీష్ రావు అవినీతికి పాల్పడ్డాడు, అవినీతికి పాల్పడిన హరీష్ రావు ఏం పాల్గొనలేదేమని వెంకటకృష్ణకి ఏమైనా ఆమోద ముద్ర ఉందా? నాకేం లేదు, టీఆర్ఎస్ ఏమన్నా నాకు లేదు, నీకు లేదు. అంటే అన్లెస్ అది ప్రూవ్ అయ్యేదాకా ఎవరు గిల్ట్ కాదు. తెచ్చిన తర్వాత దయాకర్ గారు అన్లెస్ అది ప్రూవ్ అయ్యేంత వరకు ఎవరు గిల్ట్ కాదు, ఏ వ్యక్తి అయినా. అది అక్కడ ఆపడం నేను అనేది. సరే కమిషన్ రిపోర్ట్లు కూడా ఫైనల్ కావు కదా, దర్యాప్తు వేయాలి కదా, అది అక్కడ ఆపడం కాదు. అంటే మన ఇష్యూ ఏంటో పోతుందన్న దయచేసి. నేను అనేది ఏంటంటే హరీష్ రావు అవినీతికి పాల్పడ్డాడు అని కవిత గారు అన్నారు కాబట్టే ఆమెను సస్పెండ్ చేశారు అని మీరు అంటున్నారు. లేకపోతే ఆ విధంగా కవిత గారి పట్ల మీకేమైనా సానుభూతి ఉందా? ఎవరి పట్లైనా ఉంటది, నీ పట్ల కూడా ఉంటది. నా పట్ల నేనే అవినీతి శుద్ధపూస హరీష్ రావు అని చెప్పి పక్కన పెట్టుకొని కేటీఆర్ అవినీతి చేయలేదని పక్కన పెట్టుకున్నాడా కేసీఆర్? మరి కేసీఆర్ లేదా? కవితను ఎందుకు బయటకు వెళ్ళగొట్టిండు? వాళ్ళ అవినీతిని ప్రశ్నించినందుకు ఆమెను వెళ్ళగొడితే వాళ్ళు శుద్ధపూసరని మీరు సర్టిఫికెట్ ఇస్తే ఎట్లా? నేను సర్టిఫికెట్ కాదు మిత్రమా, ఆమె మా నాన్నకేం తెలియదు అంటుంది కదా. మీరు 50% హాఫ్ క్లాస్ ఎంపీ అన్నట్టు మాట్లాడుతున్నారు మీరు. విచ్ ఈజ్ నాట్ ప్రాక్టికల్ హాఫ్ క్లాస్ ఎంపీ అన్నట్టుంది. మా నాన్నకేం తెలియదు, మా నాన్న అమ్మాయి కూడా అంటుంది ఆమె. హరీషే తప్పు చేశాడు అంటుంది. ఈ రెండిట్లో ఏదో ఒప్పుకుంటావు చెప్పు? హరీషే తప్పు చేశాడు అనేదాన్ని ఒప్పుకుంటావా? కేసీఆర్ అమ్మాయి కూడా అన్నదాన్ని ఒప్పుకుంటావా? వినండి నేను చెప్తా. అందుకని కవిత గారి అభిప్రాయం ఆమె వరకే పరిమితం. కాళేశ్వరం అవినీతి అనేది తెలంగాణకు అవసరం, అర్థమైందా? హరీష్ రావు అర్ధ గంటనో 2 గంటలో దాంట్లో ఏదో వితండవాదం చేస్తేనో వాళ్ళేమి పునీతులు అయిపోరు. కవిత కాదు వినండి, కేసీఆర్ అవినీతిలో లేకపోతే కేసీఆర్ కి తెలియకుండా ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రిగా 6 సంవత్సరాలు ఉన్నాడు, ఆయనకు తెలియకుండా ఏం జరిగింది? అన్ని కూడా డైవర్ట్. ఇప్పుడు కవిత ఎపిసోడ్ కూడా కాళేశ్వరం అవినీతిని పక్కన పెట్టేటట్టుగా చేస్తున్నది. కాబట్టి దానికి కాంగ్రెస్ ను పూసి మీకేం సంతోషం, మాకేం సంతోషం, కవిత వస్తే మాకేమి. అసలు పాయింట్ ఏంటంటే ఇంత హంగామా జరుగుతున్నా కూడా నిన్నటి నుంచి కొంతమంది ఇది కూడా డ్రామానే అని మాట్లాడుతున్నారు. అది ఎందుకు మాట్లాడుతున్నారు అనే అంశంతో పాటు అసలు ఈ క్రైసిస్ రావడానికి గల అసలు కారణం ఏంటి అనేదాన్ని ఇంకొంచెం డీప్ గా వెళ్దాం. మనతో తెలంగాణ విఠల్గా వెలువడే ఉద్యమకారుడు, ఆ కుటుంబంలో కొంత కీలకమైన విఠల్ గారు, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఈ పార్టీలో వచ్చిన ఇది అంటే సంక్షోభం అనే అంటాం. మరి మామూలుగా కొంతమంది సంక్షోభం అంటే అది కుటుంబం గొడవ అని కొంతమంది అంటారు, పార్టీకి రకరకాలుగా ఉంది. కానీ ఓకే, మన జర్నలిస్టిక్ భాషలో పార్టీలో వచ్చిన ఈ సంక్షోభం కేవలం హరీష్ రావు, సంతోష్ రావు వల్లనే కవిత నారాజ్ అయ్యి ఇదంతా చేసిందా? అప్పుడేమో లేఖ రిలీజ్ అయింది, ఇంటి దయ్యాలు ఉన్నాయని అప్పుడు కేటీఆర్ గారిని కూడా కలిపే కదా అప్పుడు అంది. సో మీ అబ్జర్వేషన్ ఏంటి ఈ క్రైసిస్కి గల? ముందుగా మా పాత మిత్రులు మాకు అందరికి ఉద్యమ స్ఫూర్తి ఇచ్చిన చెరుకు సుధాకర్ అన్నకి, ఇన్నన్న, దయాకర్ అన్న, అందరు ఉద్యమకారులకు చోట చేసి డిబేట్ పెట్టినందుకు వెంకటకృష్ణ గారికి ప్రత్యేక అభినందనలు. ముందుగా మూలాల్లోకి వెళ్తే కవిత గారు నేను వ్యక్తిగతంగా 2005-06లో పరిచయం అమ్మ నాకు. మన పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, నేను పూణేలో శేషన్ స్కూల్లో పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ చేసినప్పుడు నా దగ్గరికి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు. ఇట్లా కవిత గారు మీ గురించి తెలుసుకున్నారు, మీరు ఉద్యమంలో ఫస్ట్ జైలుకి వెళ్ళారట 2001లో, మీడియా ఎక్స్పీరియన్స్ ఉంది, ఆమె ఒక పేపర్ ఛానల్ పెట్టే ఆలోచనలో ఉంది అని చెప్పి అప్పుడే కేటీఆర్ గారు నేను పరిచయం అయ్యి కొంచెం క్లోజ్ అవుతున్న టైంలో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు కవిత గారిని పరిచయం చేశారు నాకు.
పరిచయం చేసినప్పుడు ఆమె ఏమన్నదంటే, అన్న మనం ఇప్పుడు ఒక శాటిలైట్ ఛానల్ పేపర్ పెట్టాలంటే 100 కోట్లు అవుతాయి, మనం ఒక వీక్లీ మ్యాగజైన్ పెడదాము, లాంగ్ రన్లో ఛానల్ కూడా పెడదామని చెప్పి ఆమె నన్ను కన్విన్స్ చేస్తే, అప్పుడు నేను వేరే ఛానల్లో పనిచేస్తుండే కూడా, జీటీవీ జాబ్ వదిలిపెట్టి పూణేకి లీవ్ మీద వెళ్ళా, డైరెక్ట్ పూణే నుంచి వచ్చినాక తనతో కలిసి పనిచేయాలి. అప్పుడు జీవీకే ఆపోజిట్ మేము ఒక ఆఫీస్ తీసుకున్నాం. అప్పుడే నా శాలరీ 60,000 రూపాయలు అలవెన్స్ ఇచ్చిండే. నేను అప్పుడు స్కై బాబా గారిని, మన తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డి గారు అని ఆయన రచయిత, తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డి గారు మాకు ఫుల్ టైం ఎడిటర్, అల్లం నారాయణ గారి బ్రదర్ అల్లం రాజయ్య గారు ఎగ్జిక్యూటివ్ గౌరవ సలహాదారులుగా ఉండి, సాహితీవేత్తలు తెలంగాణ టుడే అనే పేరుతో నా పేరుతో అప్లై చేశారు. పెట్టుబడి కవిత గారు పెట్టారు, ఆఫీస్ కిరాయి అంతా పెట్టి సిస్టమ్స్ అన్న పెట్టి ఒక 6 నెలలు అనుకున్నాము. ఒక 3-4 నెలలు కాగానే ఒక రోజు కవిత గారు ఇంటికి పిలిచి నన్ను తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డి గారిని పిలిచి ఏడుస్తూ మెయిన్ అకౌంట్ నుంచి నాకు యాక్సెస్ లేదు, ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్ళడం అన్నయ్యకి నాన్నకి బావకి ఇష్టం లేదు, ఇది ఆపేయమంటున్నారు, నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నా, దయచేసి నన్ను అర్థం చేసుకోండి అంటే, అప్పటికి మా అందరికీ కూడా అసలు జర్నలిస్ట్ అనేటోడు దొరికితే ఎత్తుకుపోయే పరిస్థితి ఉండే. అప్పుడే ఆంధ్రజ్యోతి మళ్ళీ స్టార్ట్ అయింది, TV9 స్టార్ట్ అయింది. అసలు జర్నలిస్టుల కొరత విపరీతంగా ఉంది. నాకున్న గుడ్ విల్తో పరిచయాలతో 10-15 మందిని నా క్లాస్మేట్స్ని పట్టుకొచ్చిన వాళ్ళందరికీ మేము 1 year అష్యూరెన్స్ ఇచ్చినాం. ఆ పాపం ఆమె దగ్గర డబ్బులు లేవు, 6 నెలల శాలరీ, నాకు అప్పుడు 50,000 శాలరీ ప్లస్ 10,000, నాకు 6 నెలల నష్టము. వచ్చిన వాళ్ళందరూ కూడా పాపం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంటే కంప్యూటర్లు తీసుకెళ్ళారు ఆఖరికి. ఆమె పాపం కొంతమందికి ఏదో 2 నెలలు 3 నెలలు ఇచ్చి సెకండ్ చేద్దాం. ఆ రోజు నుంచే ఈ అంతఃపురంలో కొట్లాటలు ఉన్నాయనే దానికి నేను ప్రత్యక్షంగా చెప్తున్నా. ఈ రోజు కవిత గారు నిన్న కళ్ళెంబటి నీళ్లు పెట్టడానికి 2006-7లో కళ్ళెంబటి నీళ్లు పెట్టిన సందర్భం చూస్తే అన్నిటికీ ఒకటే పురుషాధిక్య సమాజం ఎక్కడైనా కూడా, అది ఎంత పెద్ద రాజకోట అయినా కూడా పురుషుడికి మహిళకి మధ్య వ్యత్యాసం అనేది ఎంత పెద్ద కుటుంబంలో అయినా కనబడుతుంది అనేది ఎగ్జాంపుల్. ఆ రోజున్న ఇబ్బంది, తర్వాత ఆమె ఎంపీ అయింది, ఎమ్మెల్సీ అయింది, తర్వాత లిక్కర్ కేసులో ఇరుక్కుంది, రకరకాల ప్రయాణమైనా కూడా మళ్ళీ ఆ గొడవలు అట్లనే ఉన్నాయని చెప్పడానికి నేను చెప్తున్నాను. కవిత గారు వ్యక్తిగతంగా ఇది పక్కకి పెడితే, తెలంగాణ ఉద్యమంలో 1200 మంది పిల్లలు చనిపోయి 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంతో వచ్చిన టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టింది ఎవరు? టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టింది కేసీఆరే కదా. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పెట్టిండు ఆయన? తెలంగాణ అనే పదం ఎందుకు తీసేసిండు ఆయన? May 27 కరీంనగర్ సింహగారు జరిగినప్పుడు నా వయసు 22 ఏళ్ళు, నేను తేజ టీవీలో రిపోర్టర్. ఆ మీటింగ్కి నా జాబ్ రిజైన్ చేసి వెళ్తే ఆయన ఏమని స్పీచ్ ఇచ్చిండు? నేను నా ముసల్ది అమెరికా, నా కొడుకు కూతురు అమెరికాలో ఉన్నారు, నేను నా ముసల్ది ఉన్నాం, నాకు ఎవరు లేరు, నేను ఏ పదవి తీసుకోను, కాపలా కుక్కలాగుంటా, నాకు ఎటువంటి పదవులు ఉండవు, దళితుడినే ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి అమెరికా నుంచి వచ్చిన కొడుకుని ఎమ్మెల్యే ఎందుకు చేసిండు, మంత్రి ఎందుకు చేసిండు, కవితని ఎందుకు ఎంపీ ఇచ్చిండు అంటే ఇదంతా స్వయం కృపరార్థం. తెలంగాణ ప్రజలంతా తమ ఇంటి పార్టీ అనుకున్న టీఆర్ఎస్ పార్టీని కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబ పార్టీగా మార్చిండు. ప్రజల త్యాగాలని, అమరవీరుల త్యాగాలని, విద్యార్థుల త్యాగాలని మొత్తం తన కుటుంబం లాగా మార్చి, అల్లుడికేమో ఎమ్మెల్యే కాకుండా మినిస్టర్ ఇస్తాడు, కొడుకుకి ఎంపీ, ఆయన సిద్దిపేట, ఆయన ఎవరు మన సిరిసిల్ల కేకే మహేందర్ రెడ్డి గారికి రావాల్సిన టికెట్ ఈయనకి ఇస్తాడు, కొడుకు ఇస్తాడు. ఇక పార్టీ అంటేనే కుటుంబ పార్టీగా మార్చి ఇన్న ఉద్యమానికి, ఆ కుటుంబానికి సన్నిహితుడు, తెలంగాణ ఉద్యమానికి పునాదిరాయి. ఆ రోజు బోయినపల్లి హనుమంతరావు గారు, ఇన్న కేసీఆర్ గారు, వీళ్ళు పునాదిరాళ్ళు. చెరుకు సుధాకర్ అన్న మా ఉద్యోగాలందరికీ స్ఫూర్తి. పునాదిరాళ్ళేమో భూమిలో పోయినాయి, గులకరాళ్ళన్నీ వచ్చినాయి. అంటే దీని అంతటికీ కారణము కేసీఆర్ స్వయం కృపరార్థము, కర్మ రిటర్న్ గిఫ్ట్ అన్నట్టు. తన సొంత కొడుకు కూతురుని అల్లుడిని కూడా కంట్రోల్ చేసుకోలేని స్థితికి కేసీఆర్ దిగజారిపోయిండు. ఒకప్పుడు 4 కోట్ల ప్రజలకి నాయకుడుగా ఉన్న కేసీఆర్ ఇవాళ కుటుంబంలో కనీసం సొంత కొడుకు కూతురు కూడా ఆయన మాట వినే పరిస్థితి లేదంటే, ఆయన తెలంగాణ కోసం పెట్టిన ఉద్యమాన్ని తన కుటుంబం కోసం, తన దొరతనం కోసం, నియంతృత్వం కోసం చేసిన దానిలో 1200 మంది అమరవీరులకి అడ్రస్ దొరకదు, ఉద్యమకారుల అడ్రస్ దొరకదు, చనిపోయిన వాళ్ళ అడ్రస్ దొరకవు. కానీ ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పుల కుప్ప చేసిండు. కుటుంబంలో యథా రాజా తదా ప్రజ, కేసీఆర్ బుద్ధులే కేసీఆర్ బిడ్డకు కూడా వస్తాయి. వీళ్ళకి ఉన్న ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావం. కేసీఆర్ గారు తన సొంత బావ అయినటువంటి బోయినపల్లి హనుమంతరావు మంచి బట్టలు వేసుకుంటే కూడా ఓరవలేనోడు, ఆయనకన్నా మంచిగా ఎవరైనా స్పీచ్ ఇస్తే ఓరవలేనోడు. బోయినపల్లి హనుమంతరావు అనేట ఆయన కేసీఆర్ పార్టీకి ఆయన సొంత భూమి పెట్టి అమ్మి తెచ్చినోడు. నాకు తెలుసు ఆ స్టోరీ. అంటే నీ ఇన్సెక్యూరిటీ, నీ అభద్రతనే ఇలా నీ కూతురుకు కూడా వచ్చింది. ఇలా కవిత కోరుకునే భద్రత నుంచి రాలే, ఐడెంటిటీ క్రైసిస్, ఇన్సెక్యూరిటీ నుంచి వచ్చింది. ఇలా కవిత గారు ఎపిసోడ్ తీసుకుంటే, కేసీఆర్ కూతురు కాకపోతే ఆమె మామూలు ఆడపడుచు, కేసీఆర్ గారు ఇలా ఎంపీ టికెట్ ఇవ్వకుండా ఎమ్మెల్సీ ఇవ్వకపోతే ఇలా ఇంత పెద్ద క్రైసిసే వచ్చేది కాదు కదా. నువ్వు నా భార్య నేను మాత్రమే ఉంటాం, నాకు ఎవరు లేరు, నేను ఎటువంటి పదవులు తీసుకోను, కాపలా కుక్కలాగా ఉంటా అని చెప్పి మొత్తం కుటుంబంతో నింపినావు కదా. సంతోష్ రాబోయేవాడు. ఈ కవిత ఎక్కడుంది ఉద్యమంలో?
మేమందరం జైలుకు పోయినప్పుడు 2000 కోట్ల జైలు పోయినప్పుడు కవిత అమెరికాలో ఉంది, కేటీఆర్ అమెరికాలో ఉన్నాడు, ఇన్న తన జీవితం అంతా కోల్పోయాడు, సుధాకర్ అన్న జీవితం అంతా కోల్పోయాడు, నేను నా 25 ఏళ్ళు కోల్పోయినాం, దయాకర్ అన్న ఉద్యమంలో జైలుకు పోయాడు, మేమంతా పోయినాం. త్యాగాలు ఎవరి, భోగాలు ఎవరి? వీళ్ళు కోల్పోయిన త్యాగాలు ఏంది, వీళ్ళు సంపాదించిన ఆస్తులు ఏంది? కవితనే చెప్తుంది, మా నాన్న 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉండి కూడా నా పెళ్లి చేయడానికి కూడా డబ్బులు లేవు. అది వాస్తవం, అది వాస్తవం, ఇన్నకు కూడా తెలుసు. అటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్న కుటుంబానికి ఇలా లక్షల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అవినీతి అంతా మా అదే హరీష్ రావును సంతోష్ రావు చేశారు అనకొండలు. అంటే ఫస్ట్ కేటీఆర్ పేరు ఉన్న నిన్నటి నుంచి అయితే కేటీఆర్ పేరు లేదు, అది అదో సస్పెన్స్. ఎందుకు లేదో నాకు తెలియదు. కానీ మీరు సీక్వెన్స్ చూడండి, కవిత గారు మొన్న అమెరికా నుంచి రాకముందు గతంలో 100 రోజుల క్రితం పెద్ద కొడుకు గ్రాడ్యుయేషన్ సెరమనీకి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ లో ఆమె మాట్లాడింది ఏంది, మా నాన్న దేవుడు, మా నాన్న చుట్టూ దయ్యాలు. జనరల్ గా దేవుడు గుడిలో ఉంటాడు, దయ్యాలు శ్మశానంలో ఉంటాయి. మరి దేవుడు చుట్టూ దయ్యాలు ఎట్లున్నాయి? ఈ దయ్యాలను గుర్తుపట్టలేని దేవుడు ఆయనేం దేవుడు? ఇప్పుడు దయ్యాలు దేవుడు ఒక దగ్గర ఉండవు, అది కామన్ సెన్స్. మరి ఆయన నిజంగా దేవుడు అయితే ఈ దయ్యాలన్నిటి పారదోరాలి కదా. సెకండ్ అక్కడ అయిపోయింది. నేను అమెరికాలో ఉండి మా నాన్నకి రాసిన, అమెరికా పోకముందు మా నాన్నకి రాసిన వ్యక్తిగత లెటరు లీకు చేసిన లీకు వీరులు ఎవరు, గ్రీకు వీరులు ఎవరు అని అడిగింది. ఇండైరెక్ట్ గా కేటీఆర్ ని లీకు వీరులు, గ్రీకు వీరులు అన్నది. అప్పుడు కేటీఆర్ సంతోష్ అన్నది. దాని తర్వాత ఏమైంది, నల్గొండ జిల్లాలో వాడు 3 అడుగులు ఉంటాడు, వాడు లిల్లి పుట్టు, వాడు నా మీద మాట్లాడుతున్నాడు జగదీశ్వర్ రెడ్డి గారు అన్నది. జగదీశ్వర్ రెడ్డి గారు ఉద్యమంలో ఉన్నారు, ఆమె ఉద్యమంలో లేదు అప్పుడు. ఆయనని లిల్లి పుట్టు అని చెప్పి ఆయన అవమానించింది. తర్వాత ఏం చేసింది, డైరెక్ట్ 6 అడుగుల బుల్లెట్ హరీష్ రావుకే అసలు తెలంగాణ ఈ కాళేశ్వరం అనే స్కామ్ లో మొత్తం మా బావ దొంగ బావ హరీష్ తన్నీరు ఈయనను పట్టుకొని తనండి అని చెప్తుంది. మా నాన్న దేవుడే, మా నాన్నకి డబ్బుల మీద ప్రేమ లేదు, అసలు దొంగ హరీష్ రావు, ఈ హ్యాపీ రావు అనేటోడు, వీళ్ళిద్దరు దొంగలు. అంటే వీళ్ళిద్దరు దొంగలు అయితే మరి కేసీఆర్ వీళ్ళిద్దరు దొంగలు ఎందుకు పెట్టుకున్నాడు? అసలు దొంగ కేసీఆర్, అసలు దొంగ కేసీఆర్. దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని దగా చేసిన దగుల్బాజీ కేసీఆర్. ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పులకు ఉపజేసినది కేసీఆర్. ఇలా కేసీఆర్ కూతురు మాట్లాడేది మనం చూస్తున్నాం. కేసీఆర్ అనేటోడు తెలంగాణని అన్ని విధాలుగా ఆగం చేసిండు. ఇది చర్చించాలి. ఇవాళ కాళేశ్వరం స్కామ్ ఇవాళ కవిత గారు ఎట్లా చెప్తుందంటే అసలు కేసీఆర్ గారు అంత పవిత్రుడి భూమి మీద లేడు, అట్లాంటి స్టాల్ పర్సనాలిటీ. మరి హరీష్ రావు దొంగ అయితే, సంతోష్ రావు దొంగ అయితే ఈ దయ్యాలందరినీ మొత్తం చేసినట్టే కదా. అసలు కాదండి, కేసీఆర్ గారిని ధిక్కరించే, ఇప్పుడు కేసీఆర్ గారు రూమ్ లోకి పోయే అంత శక్తి కూడా కవితకి కేటీఆర్ కి లేదని చెప్తాడు. కేసీఆర్ ని పక్కదోవ పట్టించే శక్తి హరీష్ కి, సంతోష్ కేసీఆర్ డమ్మీ అని కదా. కవిత గారు ఇలా స్పష్టంగా చెప్తున్నారు, హరీష్ రావు అనేటోడు మా బావ దొంగ, మా బావని బొక్కలో వేయండి, మా నాన్నకి ఏం సంబంధం లేదని. కవిత గారిని ఇన్వెస్టిగేట్ చేయాలి, హరీష్ రావు అక్రమాస్తులు ఇన్వెస్టిగేట్ చేయాలి. చిన్న చిన్న చేపలు ఏసీబీ కేసులు పట్టుకుంటే 200 కోట్లు 400 కోట్లు ఇంజనీర్లు దొరికాయి. మరి అలా కవితకి ఇక్కడ ఎన్ని ఆస్తులు వచ్చినాయి, కేటీఆర్ కి ఎక్కడి నుంచి ఆస్తులు వచ్చినాయి, హరీష్ రావుకి ఎక్కడి నుంచి వచ్చినాయి, సంతోష్ రావుకి ఎక్కడి నుంచి వచ్చినాయి? బాగా డబ్బుల మదంతో బలిసి కొట్టుకుంటున్నారు ఇలా తెలంగాణ ప్రజలకి. సుధాకర్ గారు ఎందుకో తెలియదు కానీ ఇంత హంగామా, ఇంత ఇది జరుగుతుంది నిన్నటి నుంచి. నిన్న కాదులే, ఇది ఒక 100 రోజుల నుంచి కవిత గారు ఫస్ట్ అమెరికా నుంచి వచ్చి మాట్లాడిన దగ్గర నుంచి అప్పటి నుంచి లుక్కలు బయటపడుతున్నారు. నిన్నటి నుంచి అయితే పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది కదా. ఇంత జరుగుతున్నా కూడా కొంతమంది ఇంకా దీన్ని డ్రామా అనే అంటున్నారు. ఏది అసలు విషయాన్ని సైడ్ ట్రాక్ చేయడం కోసం పోతే కొద్దిగా హరీష్ డ్యామేజ్ అయితే అయ్యిండు కానీ కావాలని ఈమెతో డ్రామా అనే కొంతమంది మాట్లాడుతున్నారు. ఎందుకు ఇది వస్తుంది? నమ్మకం లేకనా, లేకపోతే ఇంకా ఏమైనా కారణం ఉండొచ్చునా? ఇప్పుడు చాలా సందర్భాల్లో మాలాంటి వాళ్ళకు ఏది డ్రామాను బయట కొట్టుకున్నట్టుగానే అనుకుంటాం తప్ప దీని వెనక ఇంకొకరిని డైవర్ట్ చేయడం కోసం అన్నంత బుర్ర కూడా తట్టదు. అట్లాంటి పాలిటిక్స్, అట్లాంటి చర్చలు చాలా సందర్భాల్లో జరిగినాయి. మనందరికీ జ్ఞాపకం ఉంటే ఊహకు కూడా చాలా సందర్భాల్లో క్యాజువల్ అంటే విన్నాం. కానీ ఇప్పుడు మజ్లీస్ బీజేపీకి మధ్య అండర్స్టాండింగ్ ఉందని చెప్పి చాలా కాలం నడుస్తుంది. ఎన్నో సందర్భాల్లో మాట్లాడండి, బీజేపీ ఇప్పుడు బీఆర్ఎస్ అంటున్నారు, ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ బీజేపీ కూడా కలిసి ఉన్నాయని చెప్పి ఇంకోరు అంటున్నారు. నేను ఏమంటున్నా, మీరు అందరు డ్రామా చేస్తున్నట్టున్నారు కదా. నిజంగా మాట్లాడుకోవాలంటే తెలంగాణ సమాజంలో డ్రామా చేయడం ఒక పెద్ద అర్హత అయిపోయింది. అదొక పెద్ద ఇప్పుడు ఇప్పుడు ఇటలకు కానీ ఇక్కడ కూర్చున్న చాలా మందికి ఉన్న సమస్య ఏంటంటే అసలు ఎవరు దేనికోసం నిజాయితీగా పనిచేస్తున్నటువంటి వాతావరణం, అర్థం కానటువంటి వాతావరణం ఉంది. ఇప్పుడు అది డ్రామానా కాదా, వాళ్ళు అనుకుని చేస్తున్నారా అనుకోకుండా చేస్తున్నారా అని కూడా చర్చ కాదు. 100% ఒక్క మాటని చెప్పగలుగుతుందంటే కవితకు ఈ పార్టీ తక్కువ పార్టీ అయితే కావచ్చు కానీ
ఓ 20 ఏళ్ళు 20 ఏళ్ళ పైబడి దాని దగ్గర నుండి చూసిన వాళ్ళు, పనిచేసిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళకు తెలంగాణ అస్తిత్వానికి ఎక్కడికైనా ఒక అవకాశం దీని ద్వారా తెలంగాణ ప్రజలకు ఏమైనా జరిగే అవకాశం ఉందేమో అని చెప్పేసి ఆశ పెట్టుకున్న వాళ్ళకి అదొక పెద్ద కూడలే, ఒక కూడిక కూడా. దాన్ని డిస్టర్బ్ చేసే రైట్ అయితే కవితకు లేదు. ఒక్క విషయం అయితే నేను చెప్పదలుచుకున్నా, మీరు అన్నట్టుగా ఇప్పుడు చాలా మందికి ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు. ఇవే అంశాల మీద నారాయణ వాళ్ళు సరిగా కొట్లాడవచ్చింది. కానీ ఇప్పటికిప్పుడు తెలంగాణ సమాజం అనుకుంటుంది ఏంటంటే, ఒక కూతురు ఈ స్థాయికి వెళ్ళి పార్టీని డామినేట్ చేయడం అయితే కరెక్ట్ కాదని చేసి తెలంగాణ శ్రేణులు కన్విన్స్ చేయగలిగింది కాబట్టి చాలా ధైర్యంగా మొదటిసారి కంటే ఈసారి అవుట్ రైట్ గా వారు సస్పెండ్ చేసినట్టు భావిస్తున్నా. వారి విషయంలో నా దృష్టిలో ఆమె లాస్ట్ టైం అన్నప్పుడే సస్పెండ్ చేయవలసి ఉంది. ఎందుకంటే గతంలో వారి యొక్క స్పీడ్ ఏదైతుందో దాని దగ్గరగా పోయినసారి కూడా ఉండవలసి అని చెప్పి అనుకోలేదు. సరే, ఏ కారణం వచ్చేటప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం అనుకున్నారో ఏంటో మనకు తెలియదు. ఎందుకంటే నేను ఏది పడితే కూడా మాట్లాడలేదు. ఎందుకంటే నేను చాలా సుదీర్ఘ కాలం బయట ఉన్న తర్వాత వచ్చిన వాడిని కాబట్టి ఏది మాట్లాడలేదు. కానీ ఒక్క విషయం అయితే చెప్పగలుగుతాను ఏంటంటే, ఈ విషయంలో కవిత చేసినటువంటి పని ఏదైతుందో డెఫినెట్ గా టిఆర్ఎస్ కు కొంత డ్యామేజ్ ఇచ్చినప్పటికీ కూడా ఒక ఎడ్జ్ ఇచ్చింది. ఏంటంటే లీడర్షిప్ లో మెజారిటీ ప్రజలు ఏం కోరుకుంటారో దాని ప్రకారం ఆ లీడర్షిప్ నిలబడుతుంది అనుకుంటున్నాము. నేను మళ్ళీ అందరూ ఇంత ముందుకు ఈ ముగ్గురు ఆ ముగ్గురు అని కాదు, కానీ బీఆర్ఎస్ పార్టీలో ఎక్కువ స్పేసు ఎక్కువ లీడర్షిప్ చాలా మంది లీడర్స్ కి ఇవ్వగలిగే అవకాశం ఉంటే వారి కుటుంబాన్ని డిఫెండ్ చేయడానికైనా, వారు చేస్తున్న చర్యలు డిఫెండ్ చేయడానికైనా కూడా శక్తి పెరిగి ఉండేది. ఎంత తగ్గిపోతే వాళ్ళు ఇంకెక్కువగా టార్గెట్ చేయబడతారు. అది ఒక్క మా సూచన మాత్రం మీ ద్వారా కానీ మిగతా తెలంగాణ సమాజం ద్వారా మాత్రం తప్ప ఇప్పుడు అందరిలోనూ అదే ఆందోళన కనబడుతుంది. మీరు ఏదైతే ఆందోళన వ్యక్తం చేసినారో అందరిలో ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో గమనించి కొంత రివాల్వ్ ప్రయత్నించినా కూడా కేసీఆర్ ఉన్నటువంటి డెమోక్రటిక్ అడపాదడపా ఉన్నటువంటి ఆ మాత్రం ఉన్న స్పేస్ ని కూడా కర్టెన్ చేసే అట్మాస్ఫియర్ కొంతమంది తీసుకుంటున్నామనేటువంటి ఒక విమర్శ కూడా ఉన్నది. అది జరగకుండా, ఎందుకంటే అల్టిమేట్ గా తాను శ్రమ కోర్చి సాధించినటువంటి రాష్ట్రంలో తన పార్టీ నిలదొక్కుకోవాలంటే వారు ఇంకా జాగ్రత్త ఉండాలని మాత్రం నేను భావిస్తా ఉన్నా. పార్టీ సస్టైన్ కావడానికి అన్ని అవకాశాలు పార్టీ తీసుకుంటుందని చెప్పి భావిస్తున్నాను. దాంట్లో బాగానే కవిత సస్పెన్షన్ అయి ఉండాలి. రైట్ సుధాకర్ గారు, ఒక్క నిమిషం. ఎంఏ గారు, ఇది ఇక ఇప్పుడు ఎట్లాగో ఇక జరగాల్సిన డ్యామేజ్ జరిగింది ఆమెకు ఇన్ ద సెన్స్ ఆమె కోరుకున్నదాన్ని కొందరు అంటున్నారు, ఇస్మాయిల్ గారు కాదన్నా కూడా ఆమె కావాలనే తెగేదాకా లాగారు అనేది కూడా ఉంది కదా. మరి ఈ పరిస్థితుల్లో ఇక అయిపోయింది కాబట్టి రేపటి నుంచి ఆమె బీఆర్ఎస్ పార్టీ మీద తెలంగాణ సమాజానికి ఏమి నష్టం, దీనికి తెలంగాణ ప్రజలకు ఏమి నష్టం, దానివల్ల పెద్దగా చర్చ లేదులేండి. ఎందుకంటే అది వాళ్ళ పదవుల కోసం జరుగుతున్న ఒక పెద్ద కుమ్ములాటలో భాగంగా వచ్చింది ఇది. అయితే బీఆర్ఎస్ పార్టీ పైన ఆమె దాడిని ఉధృతం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందా రేపటి నుంచి? అంటే తప్పనిసరిగా ఉంటది. ఎందుకుంటదంటే తను రాజకీయంగా ఎప్పుడు మనకు తెలుసు కదా, ఒక గీత పక్కన పెద్ద గీత గీయాల్సిందే కానీ చిన్న గీత గీస్తే దాని మనుగడ ఏముంటది, ఇంకా చిన్నది అయిపోతారు, ఇంకా చిన్నది అయిపోతుంది. ఒక గీత ఎప్పుడు కూడా మనం రాజకీయాల్లో ఎత్తుకు పై ఎత్తులు ఉంటాయి, రాజకీయాలు హత్యలు ఉంటాయి, ఆత్మహత్యలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ కవితమ్మ తను చేయదలుచుకున్న దాన్ని చాలా స్పష్టంగా ఆలోచించుకొనే, నిర్ణయించుకొనే, భవిష్యత్తుని ప్రణాళిక చేసుకొనే ఆమె ఒకదాని వెంట వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బొగ్గుకని కార్మిక సంఘం నుంచి గౌరవాధ్యక్షురాలుగా తొలగించినప్పుడే, కొప్పులీశ్వర్ గారికి ఇచ్చినప్పుడే ఆమెకు అర్థమైపోయింది, ఈ పార్టీలో ఇక నాకు అవకాశాలు లేవు, నాకు స్పేస్ లేదు, నాకు మనుగడ లేదు. మా నాన్న నిర్ణయం తీసుకునే కేటీఆర్ ద్వారా నన్ను సస్పెండ్ చేయకుండానే ఆ పదవికి ఇంకొకరికి అవకాశం ఇచ్చారు. కాబట్టి అక్కడే తెలిపోయింది. ఇప్పుడు ఏదో కొత్తగా ఆమె ఏదో ఆందోళనకు గురైందో లేకపోతే దిగ్భ్రాంతికి గురైందో అయితే నేనైతే అనుకోను. సరే, వాళ్ళకు సంబంధించిన వాళ్ళు మీరు అన్నట్టు బొగ్గుగని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలుగా ఆమె అటు లండన్ అట్లా పోయిందో లేదో ఇక్కడ వారిని కూర్చోబెట్టారు కదా, ఆ రోజే అర్థమైంది. కాబట్టి రాగానే నిన్న 2 బాంబులు, గట్టి బాంబులే వేసి పడేసింది. తండ్రి మీద వేయకుండా డైరెక్ట్ గా వీళ్ళ మీద వేస్తే తనకు జరగాల్సిన ఇది జరుగుతుంది, తన రాజీనామా చేయకుండా వాళ్ళు సస్పెండ్ చేస్తే కొంత సింపతి ఇటువంటి ఏ ఉంటాయి, రాజకీయంగా ఆలోచిస్తారు.
సో అందుకే ఈ ఉద్దేశపూర్వకంగా చేశారనుకోవచ్చునా నిన్నటి ఆరోపణలు? ఆమె చేస్తున్న ప్రతి చర్య నాకు తెలిసినంత వరకు దాదాపుగా నాకు ఆమె విద్యాదశ కానీ లేకపోతే వ్యాపార వృత్తిలో ఉన్నప్పుడు కానీ అమెరికా పోయినప్పుడు కానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆమె ఏది అనాలోచితంగా చెయ్యదు. ఓకే, ఆమె ప్రతిదీ ఆలోచించి చర్చ చేసుకొని అవగాహన చేసుకొని ముందుకొచ్చినటువంటి నేపథ్యాన్ని నేను చాలా కాలంగా చూసినా. అయితే ఇప్పుడు ఇక్కడ ఆమె ఏదైతే ఈ నిన్నటి మాట్లాడిన దాంట్లో నేను చాలా స్పష్టంగా మొదటి నుంచి చెప్పేది ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాన్ని సపరేట్ గా చూడాలి. అంటే జలాలు జల సంపద వాటి వినియోగానికి సంబంధించి సపరేట్ గా చూడాలి. 1,45,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆ వినియోగం ఏదైతే ఉందో దాంట్లో జరిగిన దుర్వినియోగాన్ని, దాంట్లో జరిగిన అవినీతిని సపరేట్ గా చూడకపోతే ఇప్పుడు ఏమైపోయిందంటే పార్టీల రాజకీయాలు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఈ రెండింటి కలగలిపి మాట్లాడుతా ఉన్నారు. కాళేశ్వరం యొక్క జల సంపదని వినియోగించుకునే అంశాన్ని పక్కన పెట్టి అవినీతి అంశాన్ని ప్రథమ శ్రేణులకు తీసుకొచ్చి రావడం వల్ల ఏమవుతుందంటే కాళేశ్వరం ఇష్యూ పక్కకపోతున్నది. అవినీతి అంశం అది ఒక సెపరేట్ ఇష్యూ. మీరు అన్నది నేను 100% యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే ప్రాజెక్ట్ అనేది ఒక టాపిక్, ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి అక్రమాలు ఏమైనా ఉంటే అది ఇంకొక యాంగిల్లో ఆలోచించాలి. అది డెఫినెట్ గా అది చర్చ. కానీ ఇక్కడ మనం కవిత గారి ఎగ్జిట్ లేకపోతే కవిత గారి సస్పెన్షన్, ఆమె ఏం చేయబోతుంది అనే దాని గురించి కదా మాట్లాడుతున్నాం మనం. ఒక్క నిమిషము ఇన్నయ్య గారు, నేను మిమ్మల్ని ఆ ప్రాజెక్ట్ విషయం ఎత్తగానే ఆపానని కాదు, డెఫినెట్ గా అది చాలా వ్యాలిడ్ పాయింట్ ఇన్నయ్య గారు, నో డౌట్. అది డోంట్ థింక్ అదర్వైజ్ ప్లీజ్. దయాకర్ గారు, ఇప్పుడు నెక్స్ట్ ఆమె పార్టీ రేపు ప్రకటిస్తుందని అంటున్నారు. పార్టీ పెట్టిన తర్వాత ఇంపాక్ట్ ఎవరి మీద ఎక్కువ ఉండే అవకాశం ఉంది? నాకు తెలిసి అయితే బీఆర్ఎస్ మీదనే ఎక్కువ ఉంటది. ఎందుకంటే ఆమె టార్గెట్ కూడా బీఆర్ఎస్ గానే ఉంటది. ఎందుకంటే అవునన్నా కాదన్నా దేవుడో దయ్యమో అక్కడనే ఉన్నది, ఆ మొక్కినా అన్నే ఉన్నది, తిట్టినా అన్నే ఉన్నది, కాబట్టి అదే ఉంటది. బట్ ఇప్పుడు ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే ఒక పార్టీకి స్కోప్ ఉందా అని అంటే ఉంటది. ఎన్ని పార్టీలకైనా స్కోప్ ఉంటది. దాంట్లో కేసీఆర్ కూతురు కాబట్టి ఆమెకు ఏంటి వైబిలిటీ ఎక్కువ ఉండే అవకాశం కూడా లేకపోలేదు. కానీ ఇక్కడ నా అంచనా ఏంటంటే బీఆర్ఎస్ లక్ష్యంగానే తన కార్యాచరణ ఉండడం వెనుక కారణం మాత్రం తనను బాధ పెట్టింది అక్కడ ఉన్న వాళ్ళు కావడమే. ఎందుకంటే అందరికీ అన్ని అవకాశాలు వచ్చి తనను మాత్రం పక్కన పెట్టడం అనేది జీర్ణించుకోలేనట్టుగా మనం కనబడుతున్నది. ఎందుకంటే చివరికి ఎగ్జిట్ కూడా చాలా ఏమంటాము విషాదాంతంతో జరిగింది. ఎగ్జిట్ కూడా అంత అంటే సస్పెన్షన్ కూడా చాలా అవమానకరంగానే జరిగినట్టే అనుకోవాల్సిన అవసరం ఉంది. అంటే కలవలేదు, మాట్లాడలేదు. ఇప్పుడు ఇన్ఫ్లోరానన్నా మాట్లాడుకోవాలి కదా అట్లీస్ట్. ఈ అంశం ఒక వివాదం జరుగుతున్నది, కారణాలు ఏవైనా చర్చించకుండా సస్పెన్షన్ అని అంటే డెఫినెట్ గా యాంగర్ అటువైపు ఉంటదని నేను అనుకుంటున్నా. రెండవది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ షోకాజులు ఇచ్చి క్రమశిక్షణ సంఘాలు పెట్టి పార్టీలో బయటకు దోసుడే అట్లాంటివి ఉండదు. ఒక్కటి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు వాళ్ళు ఇప్పుడు ఈ జరిగిన అవినీతిని ప్రొటెస్ట్ చేయడానికో ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతుండు సుధాకర్ అన్న దాన్ని డిఫెండ్ చేయాలంటే. వ్యవస్థల విధ్వంసం ఒకటి, రాచరికమో లేకపోతే ఏకఛత్రాధిపత్యమో రెండు. తెలంగాణ సమాజం ఈ తరహా రాజకీయాలు ఎప్పుడు కోరుకోలే. అది 100 సంవత్సరాల రాజకీయం. నిజాంని వ్యతిరేకించింది, బ్రిటిషర్ని వ్యతిరేకించింది, ఎవరు ఆధిపత్యానికి ఉన్నా కూడా వాళ్ళని వ్యతిరేకించింది. కానీ కేసీఆర్ ఆ ఆధిపత్యాన్ని వ్యతిరేకించడాన్ని అనగదొక్కిండు. అది తెలంగాణ కోరుకోలే. ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ చెప్పి తెలంగాణ సెంటిమెంట్ తోనే గెలిచి తెలంగాణ ప్రజల సొమ్మునే దోచుకున్న తర్వాత కూడా తెలంగాణ ప్రజలు ఎట్లా వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు? కాబట్టి దాని నుంచి డీవియేట్ కావడానికి కవిత ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా నేను అందుకే ఏం చెప్తున్నా,
ఈ ఇప్పుడు జరుగుతున్న ఇది సంక్షోభం అందామా, లేకపోతే కొట్లాట అందామా, కుంపటి అందామా, ఏదన్నా ఇదేదో తెలంగాణ సమాజానికో వచ్చే నష్టం కాదు, వాళ్ళకు వచ్చిన ఒక కుమ్ములాట. దీనివల్ల సమాజానికి అది ఎవరు అనడంలా, నేను కూడా అనడం లేదు. వాళ్ళకి నష్టాలు జరుగుతాయి. అది పాయింట్. వెంకటకృష్ణ గారు, ఇప్పుడు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఏది రాజకీయాల్లో, అది కొంచెం టీడీపీ కూడా జర్క్ వచ్చింది, మళ్ళీ సెట్ అయింది. కానీ మీకు అక్కడ కూడా డిఎంకేలో కూడా వచ్చింది, సెట్ అయింది. ఇప్పుడు సమర్థులు ఉన్నారు కాబట్టి సెట్ అయింది, లెఫ్ట్ ఉన్నా కూడా సెట్ అయింది. తర్వాత ఇటు మీకు లాలూ ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీలో కొంచెం రిఫ్ట్ వచ్చింది, సెట్ అయింది. అటు శిబు సరేన్ ఇంట్లో కొంచెం వచ్చింది. కానీ వీళ్ళలో వచ్చిన తేడా ఇది దేనికోసం, డబ్బు కోసం అనే దాని దగ్గరనే ఎక్కువ. అదే సెట్ అవుతుందా లేదా అనే దాని మీదనే చాలా మంది దృష్టి కరెక్ట్. ఏదున్నా తెలంగాణ రాజకీయాల్లో మంచి చేస్తే ప్రజలు ఎప్పుడు కూడా వ్యతిరేకించారు. అవును, రైట్. ఒక్క నిమిషం దయాకర్ గారు, ఇస్మాయిల్ గారు, ఫైనల్ గా పార్టీ అనౌన్స్మెంటేనా ఇంకేమన్నా ఆలోచనలు ఉన్నాయా అనేది ఒకటి. ఒకవేళ పార్టీ అనౌన్స్ చేస్తే ఇక శశబిషలు లేవు, మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, నరుక్కుంటూ పోవడమేనా, లేకపోతే బీఆర్ఎస్ జోలికి పోకుండా కాంగ్రెస్ని బీజేపీని వేసుకుంటూ వెళ్ళిపోదాం, ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా? ఇప్పుడైతే ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే దగ్గరగా ఉన్నవాడిని నేను, నాకైతే అటువంటి సమాచారం ఏమీ లేదు. పార్టీ పెడతారనే సమాచారం అయితే నాకు లేదు. అటువంటి ఆలోచన కూడా ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మా బాధ అంత అదే, మా ఆవేదన అంత అదే. మా ఆవేదన కూడా మీరు వినాలి, మాకు కొంచెం టైం కూడా ఇవ్వాలి. సమస్య ఎక్కడ వస్తుందంటే నిజంగా ఇక్కడ ఉన్న ఉద్యమకారులతో పాటు బయట ఉన్నటువంటి ఉద్యమకారులు, అదేవిధంగా తెలంగాణ సమాజం కూడా ఆలోచించమని అడుగుతున్నాను నేను. ఏంటంటే వారు వన్ సైడ్ లాగా దాడి ఒక పక్క నుంచి జరుగుతుంది, ఆ ఒక పక్క నుంచి కూడా ఒక ఆడబిడ్డ మీద జరుగుతున్న దాడి ఎట్లా జరుగుతుందంటే ఈ తెలంగాణ సమాజ ఆత్మగౌరవం కోసం తను ప్రయత్నం చేస్తూ ఉంటే, తనల్ని కార్నర్ చేసి వీళ్ళంతా కలిసి దాడి చేస్తూ ఉంటే, అటువంటి కుటుంబ సభ్యుల నుంచి వాళ్ళు ఏమంటారు, కొద్ది రోజులు కేటీఆర్ ఇప్పుడు మీరు మాట్లాడుతున్న సందర్భంలో కూడా అన్నారు ఎక్కడ ఆమె కేటీఆర్ ప్రస్తావన తీసుకురాలి, కానీ కేటీఆర్ పదం వాడలేదు. కానీ ఈ ప్రచారం ఎట్లా ఉందంటే ఇక కేటీఆర్ కొద్ది రోజులని తర్వాత హరీష్ మేము ఇప్పుడు ఏమంటున్నాం గురించి అంటే నేను ఏమంటున్నా అంటే తప్పుడు ప్రచారం జరగకూడదు అంటున్నా. అంటే ఇష్టం ఉండడం ఇష్టం లేదు కదా, అంటే మనం ఏది మాట్లాడినామో అదే ప్రచారంలో ఉండాలి. కానీ ఒక పథకం ప్రకారం ప్రచారంలో పెట్టినటువంటి కొన్ని అంశాలు తెర మీదకి వచ్చి మొత్తం అదే సమాజం అంతా కూడా చర్చించుకునేటట్టు రావడం బాధాకరమైన విషయం. ఆమె ఎక్కడ కూడా వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసం, తన వ్యక్తిగత ప్రాపకం కోసం ప్రయత్నం చేసినట్టుగా ఇక్కడ లేదు. నేను అందరితో కొద్ది గొప్ప పరిచయాలు ఉన్నట్టు నాకు కూడా కొంత ఎక్కువ కాలంగా తనతో సాన్నిహిత్యం ఉన్నది. నేను దగ్గర నుంచి చూస్తా ఉన్నా, ఆ ఆవేదనను కూడా నేను చూస్తా ఉన్నా. ఆమె కన్నీళ్లను, ఆమె పడుతున్నటువంటి బాధను, ఆమె పడుతున్నటువంటి శోభను, ఆమెను శోభ పెడుతున్న వాళ్ళ వైపు నుంచి జరుగుతున్న చర్యలను కూడా చూసిన వాడిగా నాకు కొంత ఆవేదన కూడా ఉన్నది. నేను ఈ తెలంగాణ సమాజం వైపు నుంచి చూస్తున్నా. ఇప్పుడు నాకేం వ్యక్తిగతంగా అక్కడ ఉండడం వల్ల ప్రయోజనం లేదు, ఆమెను పోవడం వల్ల నాకు ప్రయోజనం లేదు. కానీ నేను మళ్ళీ చెప్తా ఉన్నా, తెలంగాణ సమాజం కూడా ఆలోచించమంటున్నా. తెలంగాణ ఆత్మగౌరవం ఎంతైతే ముఖ్యమని ఇంతమందిని కలిసి వచ్చి కొంతమంది ప్రాణాలు కోల్పోయి, కొంతమంది జీవితాలను కోల్పోయి, ఇప్పుడు మేము కూడా 14 ఏళ్ళు ఉద్యమంలో ఉన్నాం, 10 ఏళ్ళు పార్టీలు చూసాం, 24 ఏళ్ళు వయసు మాది కూడా పోయింది. ఇట్లాంటి అనేక మంది బలైపోయి ఉన్నారు, అన్యాయం అయిపోయిన విషయం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటే విన్నట్టుగా చూడడం, కళ్ళుండి చూడలేని కబోదులాగా నటించేటటువంటి ప్రయత్నం ఉండడం, కనీసం చేరవేయాల్సిన అంశం చేరవేయకుండా ఉండడం, తనను కూడా ఇరుకున పెట్టడానికి ప్రయత్నం చేయడం, ఆమె మీద వస్తున్న ఆరోపణలుగా ఉంటే తెలంగాణలో ఇవాళ ఇంత చర్చ ఎందుకు జరుగుతుంది? నేను ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నా, చాలా క్లియర్ గా చెప్తాను. ఆమె సంపాదన విషయం కానీ, ఆమె పదవుల విషయంలో కానీ ఉట్టిగా రాలేదు కదా ఆమెకు పదవి. ఆమె ఎవ్రీడే మనలాగానే, మనం ఎట్లయితే కొట్లాడినామో మనకంటే ఎక్కువనే కొట్లాడింది కదా, తను కూడా ఉన్నది కదా. ఆమెకి ఉట్టిగా రాలే. అర్హత లేకుండా ఆమె పార్లమెంట్ సభ్యురాలు ఏంటంటే నేను దాన్ని ఒప్పుకోను. ఆమె అర్హత లేకుండా ఎమ్మెల్సీ ఏంటంటే ఒప్పుకోను. కాకపోతే ఒక అవకాశం చెప్పినారు మీరు, ఆయన 25 years పోయిందని చెప్పి అల్లకి భాస్కర్ నుంచి లక్కీ భాస్కర్ అయ్యాడు. అందుకనే అక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ పరిస్థితిలో మార్పు రావాలి. ఈ ఆవేదన కింద స్థాయిలో ఉన్నది, క్షేత్రస్థాయిలో. ఒక్క మాట నేను చెప్పినా, ఇక్కడ కవిత గారు ఏదో తప్పు చేశారు, అది ఎవరు అనడంలా, మేము అనడం లేదు. అది మీ పార్టీల మధ్య జరిగే ఒక కుమ్ములాటలో భాగం. నేనేమంటున్నా, ఆమె ఆ లీక్ అయిన లెటర్ ఎవరు లీక్ చేశారో నాకు తెలియదు. లీక్ అయిన లెటర్ దాని మీద మాట్లాడినప్పుడు అందరికీ అర్థమైంది కేటీఆర్ ను సంతోష్ని మాట్లాడింది ఆమె అందరూ అనుకున్నారు. సరే మేము మా అన్న నేను అనలేదు అని ఆమె అన్నా, లేకపోతే కేటీఆర్ అనలేదు మీరన్నా, మాకు అభ్యంతరం ఏం లేదు, మాకేం బాధ. ఒక పాయింట్, అందులో అంతా ఉద్యమకారుల ప్రస్తావనే ఉంది. ఆ లెటర్ లో చాలా న్యాయం కూడా ఉంది.
అన్యాయం ఉద్యమకారులు అంటేనే న్యాయం కదా, న్యాయమైన ఆవేదన ప్రస్తావన చెప్పారు. ఉండదు కదా. Yes. అయితే ఆ లేఖలో ఉద్యమకారుల ప్రస్తావన ఆమె తీసుకురావడమే ఆమె మస్తిష్కంలో ఒక ఆలోచన ఉన్నది. ఆ ఆలోచనకు ప్రతిరూపమే ఆ లేఖ అనేది ఆ రోజే అర్థమైంది, కొద్దిగా డీకోడింగ్ చేసిన వాళ్ళ చేయగలిగే వాళ్ళకి. రైట్, ఇప్పుడు నాకు ఫైనల్ గా ఒక మాట చెప్పు మిత్రమా, ఇవన్నీ ఎందుకు దొంగతిరుడు, Yes. పార్టీ రేపు ప్రకటిస్తున్నారా లేదు ఇంకొంచెం టైం ఉందా, ఒకవేళ పార్టీ కాకపోతే ఇంకేదన్నా రూపమా? ఒక మాట నిజంగా చెప్పగలను, అది ధైర్యంగా కూడా చెప్పగలను. తెలంగాణ సమాజం చాలా గొప్పది. తెలంగాణ సమాజాన్ని క్షేమం కోరి చేసేటటువంటి ప్రతి నిర్ణయం వెనకాల నేనున్నా ఇంకొకరున్నా కవితక్క ఉన్నా ఖచ్చితంగా తెలంగాణ సమాజం హక్కును చేర్చుకుంటుంది. తెలంగాణ జాగృతి అనేది నేను ముందు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఒక ఆత్మలాగా ఇక్కడ టీఆర్ఎస్కు పనిచేసింది. దానికంటూ గ్రామస్థాయి నుంచి నిర్మాణం అయితే ఉన్నది. తర్వాత ప్రజా సమస్యలు తీసుకునే పనిచేసింది. ఇవాళ కొన్ని రాజకీయ పార్టీలు చేయలేనటువంటి పనిని ఈ 70 రోజులు కాబట్టి ప్రజల వైపు నుంచి వచ్చేటటువంటి ఆలోచనల మేరకే నిర్ణయాలు ఉంటాయి. సొంత నిర్ణయాలు పార్టీ రూపం సంతరించుకుంటే, తెలంగాణ జాగృతి అనేది పార్టీ రూపం సంతరించుకుంటే అది ఎలా ఉంటుంది, డ్యామేజ్ ఎలా ఉంటుంది, ఎవరికి ఉంటుంది అనే దాని మీద మీకేమన్నా అంచనా ఉన్నాయా? స్ట్రైట్ అవే ప్లీజ్, కొంచెం టైం తక్కువ. రాజకీయ పార్టీలను చూడడం వేరు. తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అనేది 1952 ముల్కీ ఉద్యమము, 69లో 370 డెడ్ బాడీలు, తర్వాత 2001 నుంచి బెల్లి లలితను చంపిన దగ్గర నుంచి చూస్తే టీఆర్ఎస్ పార్టీ అనేది కేసీఆర్ గారు అధ్యక్షుడు ఉండొచ్చు కానీ అది తెలంగాణ ప్రజల 3.5 కోట్ల ఆకాంక్షల వేదిక. ఆత్మ వేరు. టీఆర్ఎస్ అనేది తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చిన బద్మాష్ గారు ఎవరు? ఎందుకు మార్చారు? అసలు ఎవరికి హక్కు ఉంది? కేసీఆర్ కూడా లేదు హక్కు. 1200 మంది అమరవీరుల త్యాగాలతోటి మా 25 ఏళ్ల జీవితం, లక్షలాది మంది నిరుద్యోగుల త్యాగం నుంచి వచ్చింది. అది 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆస్తిని తూచని ఐపీ పెట్టినట్టు, ఒక చిట్ ఫండ్ కంపెనీని కనుక మార్చేసినట్టు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పెట్టారు? ఆ రోజు కవితక్క మాట్లాడుతుంటే తెలంగాణ సమాజం మొత్తం ఆమె అనుకున్నది, మనం పుట్టిందే తెలంగాణ కోసం కదా, బీఆర్ఎస్ ఎందుకు, భారత రాష్ట్ర సమితి ఎందుకు, మనకి పక్కనున్న మహారాష్ట్ర ఎందుకు, ఉత్తరప్రదేశ్ ఎందుకు, పంజాబ్ ఎందుకు అని మన తెలంగాణ మనకు జాలని కవితకు అడగాల్సి ఉండే. కవిత గారి విషయంలో 2 పార్శ్వాలు ఉన్నాయి, దూద్ కా దూద్ పానీ కా పానీ. ఆమె నేను కలిసి పనిచేసినప్పుడు ఆమె నేను పరిచయం అయినప్పుడు చిన్న కొడుకు, కడుపులో ఒక కొడుకు, కారులో ఆమె రోజు ఒక పర్మిషన్ తీసుకొని వచ్చేది, డ్రైవర్ ఉంటే డ్రైవరు, లేకపోతే కడుపులో ఒక కొడుకుని, కారులో ఒక కొడుకుని పెట్టుకొని తెలంగాణ జాగృతి కోసం, తెలంగాణ పత్రిక కోసం పనిచేసిన మాట వాస్తవం. కవిత, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు అందరితో నాకు పరిచయం ఉంది. కవిత మొండిది, ఫుల్ టైం ఒక పని పట్టుకుంటే వదిలిపెట్టే టైపు కాదు. ఆమె తన ఖాళీగా కూర్చునే టైపు కాదు. పైసలు ఉన్నా లేక పైసలు ఉంటే ఖర్చు పెట్టే టైపు. ఆమె దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నా కూడా చూసే టైపు కాదు. కేసీఆర్ మెంటాలిటీ. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఒకటి లేడీ కావడం, అప్పటికే కుటుంబంలో అంతఃపుర కొట్లాటలు ఉండడం, ఇవి ఉండడం. కానీ నేనేమంటున్నానంటే, కవిత వ్యక్తిగతంగా నాకు పరిచయం, మంచి చెడు పక్కకు పెడితే, కవిత గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, బీఆర్ఎస్ ఉంటే ఎంత పోతే ఎంత అని. బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, కవిత ఉంటే ఎంత పోతే ఎంత. అసలు తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ కోసం పుట్టిన తెలంగాణ పార్టీ, తెలంగాణ అనే పదాన్ని తీసేసిన బీఆర్ఎస్ ఉంటే ఎంత, కల్వకుంట్ల కుటుంబం ఉంటే ఎంత, గంగల దూకితే ఎంత. మాకు మా 1200 మంది అమరవీరులు మాకు గొప్ప, చచ్చిపోయిన వాళ్ళ కోసం గొప్పమనా, లేకపోతే ఇలా పదవులు అనుభవించిన వాళ్ళు గొప్పనా? మా కేసీఆర్ కూడా గొప్ప కాదు. 1200 మంది అమరవీరులు గొప్ప. 69లో చనిపోయిన 369 అడ్రస్లు పట్టుకోలేని పార్టీ ఇది. ఇవాళ 1500 కోట్ల రూపాయలు ఉన్నాయి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో. ప్రతి ఊర్లో బిల్డింగ్ ఉంది, అది ఎవరిది? తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల వేదిక అది. ఇవాళ మాకు కల్వకుంట్ల కుటుంబంతో మాకు పని లేదు, వాళ్ళకి వాళ్ళు కొట్టుకుంటున్నారు, డబ్బులు ఎక్కువైనా అంతఃపురంలో కొట్లాట. ఇవాళ మాకు కావాల్సింది అమరవీరుల ఆకాంక్షల కోసం, ఉద్యమకారుల కోసం, నిరుద్యోగుల కోసం, చేనేత రైతుల, ఇంకా అదే బొగ్గుబాయి, బొంబాయి, దుబాయ్ అట్లనే ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక వలసలాగిపోలే, తెలంగాణలోకి వేరేటోళ్ళు వచ్చి దాడులు చేస్తున్నారు. నేను ఏమంటున్నా అంటే, కవితని సస్పెండ్ చేసిర్రు, మా విజయశాంతిని, మా ఆలయ నరేంద్రని, మా రవీంద్ర నాయక్ ని, మా ఈటల రాజేందర్ ని, ఇదే చెరుకు సుధాకరణకి టికెట్ ఇవ్వకపోతే ఆయన పీడీ యాక్ట్ పెట్టిన పోరాట యోధుడు మా ఇన్న మొత్తం పునాది రాయి. ఇవాళ వాళ్ళిద్దరు త్యాగాల ముందు కవిత ఎంత, కేటీఆర్ ఎంత, హరీష్ ఎంత, సంతోష్ ఎంత? ఇవాళ ఇన్న చెరుకు సుధాకర్ అన్న, లేకపోతే దయాకర్ అన్న, ఇక్కడ ఇస్మాయిల్, మేమంతా లేకపోతే ఆ పార్టీ పునాదిరాళ్ళం. మేము పునాదిరాళ్ళని బొందబెట్టి గులకరాళ్ళు వచ్చినాయి. సంతోష్ ఎంపీకి నేను రాజ్యసభ ఇచ్చిండు ఆయనకి. అంటే చెప్పుకుంటూ పోతే ఇవాళ ఉన్నాయి. కేసీఆర్ స్వయం కృపరార్థం, కర్మ ఆయనని వెంటాడుతుంది. ఆయన తీసుకున్న బొందలు ఆయన ఏం జరుగుతుంది? కవిత రేపు 12 గంటలకి ప్రెస్ కాన్ఫరెన్స్ అంటున్నారు. ఎమ్మెల్సీకి రాజీనామా ప్రకటిస్తారా, లేకపోతే పార్టీని అనౌన్స్ చేయబోతున్నారా? కొంత సస్పెన్స్ ఉంది. ఇస్మాయిల్కి అన్ని తెలిసినా కూడా కొన్ని దాస్తున్నాడు. అఫ్ కోర్స్ అక్కడ అధికారికంగా రాకుండా చెప్పలేరు కదా, అధికారికంగా రాకుండా ఎవరు చెప్పలేరులే ఆ విషయం. ఐ కెన్ అండర్స్టాండ్. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ సోదరా ఇస్మాయిల్ గారు. అండ్
విఠల్ గారు, దయాకర్ గారు అండ్ చెరుకు సుధాకర్ గారు, అదే ఎన్ఐ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఎన్ఐ గారు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే డెఫినెట్గా కాళేశ్వరం మీద సెపరేట్గా తీసుకుంటాను, ఆ రోజు మీరు ఉండాలి, ఎందుకంటే వాళ్ళు ఆపేరు అనుకోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ డిబేట్, మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.